So, sorry, Andy. Hi everyone. Myself Nikita, I'm a wellness coach from Wellsense community. So, very warm welcome to this wonderful session, Andy. So, I really appreciate each and everyone. ఎందుకంటే మీకున్న ఇష్యూస్ ని ఎలా మీరు రివర్స్ చేసుకోవచ్చు, హెల్దీగా ఎలా ఉండగలరు అనే విషయాన్ని తెలుసుకుందామని అండ్ మీకున్న డౌట్స్ అన్నిటిని కూడా లాస్ట్ లైవ్ Q&A లో మీరు రత్న మేడం ని అడిగి డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. లైక్ చాలా మంది మమ్మల్ని క్వెషన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. లైక్ అసలు వెల్సన్స్ కమ్యూనిటీ అంటే ఏంటి? మీరెందుకు ఇలాంటి మెటబాలిక్ సిండ్రోమ్స్ ని లైక్ డయాబెటీస్ ఇట్లాంటివన్నీ ఎలా రివర్స్ చేయగలుగుతున్నారు హెల్తీగా? అది కూడా హోమ్ బేస్డ్ ఫుడ్ తో అని అడుగుతూ ఉంటారనమాట. సో వెల్సన్స్ కమ్యూనిటీ ఎలా ఫార్మ్ అయిందంటే లైక్ ఇండియాలో టాప్ మోస్ట్ ఫైనెస్ట్ న్యూట్రిషనిస్ట్, స్కిన్ అండ్ హెయిర్ కేర్ ఎక్స్పర్ట్స్ అందరూ కలిపి పీపుల్ కి హెల్ప్ చేయాలి అనే ఒక పర్పస్ తో స్టార్ట్ చేసిన కమ్యూనిటీ అండి ఇది. మా విజన్ డయాబెసిటీని అంటే డయాబెటీస్ అండ్ ఒబేసిటీని ఎరాడికేట్ చేయాలని, దాంతో పాటు వచ్చే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైక్ పీసీఓడి, థైరాయిడ్, ఇన్ఫర్టిలిటీ ఇలాంటి విషయాల్ని మెటబాలిక్ సిండ్రోమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నింటి కూడా చక్కగా మీల్ ప్లేట్ తో ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు, బ్లడ్ రిపోర్ట్స్ ని పట్టి న్యూట్రియంట్స్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మేము తెలియచేస్తూ అవేర్నెస్ ని కల్పిస్తూ ఇలాంటి కొన్ని సెషన్స్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇవాళ జరగబోయే సెషన్ ఫ్యాట్ లాస్ ది. సో ఇప్పటి వరకు అంటే మా మిషన్ డిసెంబర్ 2024 కల్లా 1 మిలియన్ పీపుల్ కి హెల్ప్ చేయాలని. సో ఇప్పటి వరకు మేము 4 lakh పీపుల్ కి హెల్ప్ చేయగలిగాం. అందులో 1000+ ఇన్ఫర్టిలిటీ కేసెస్ ని రివర్స్ చేయగలిగాం అనమాట. సో సింపుల్ మీ బ్లడ్ రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. అండ్ యూజువల్ గా ఇది హైదరాబాద్ లో స్టార్ట్ అయిందండి మా కమ్యూనిటీ అనేది. బట్ నౌ వీఆర్ హెల్పింగ్ పీపుల్ గ్లోబలీ అనమాట. లైక్ 40+ కంట్రీస్ వరకు మేము హెల్ప్ చేయగలుగుతున్నాము. సో ఈ వెబినార్ తీసుకోపోయేది మిసెస్ రత్న గారు. సో షీఈ్ అ కో-ఫౌండర్ ఆఫ్ ది వెల్సన్స్ కమ్యూనిటీ అండ్ షీ హాస్ 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. స్కిన్ అండ్ హెయిర్ కేర్ ఎక్స్పర్ట్ కూడా. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక హోల్డ్ చేసుకోండి. లాస్ట్ లో లైవ్ Q&A లో మీకున్న క్వశ్చన్స్ అన్నిటిని కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. కింద ఆప్షన్ ఉంటుంది. హ్యాండ్ రైజ్ చేసి మిమ్మల్ని మేము అన్మ్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. అక్కడ మీరు అడగచ్చు. లేదంటే కింద Q&A బాక్స్ ఉంటుంది. అక్కడ మీరు టైప్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ విషయాలు అంటే మీరు ఈ వెబినార్ లో చూడబోయే విషయాలు ఏవైతే ఉంటాయో సో చాలా సింపుల్ సైన్స్ తో ఉంటుందన్నమాట. అవన్నీ కూడా మీకు రత్న మేడం గారు షేర్ చేస్తారు. సో ఐఎమ్ వెల్కమింగ్ రత్న గారు. Yeah, thank you, Nikita. Thank you so much. And yeah, Nikita చెప్పినట్టు myself Ratna అండి, and I am from Hyderabad, and I am into this nutrition and wellness field from the last 15+ years. So we are not only helping people in reversing the lifestyle disorders like PCOD, లేకపోతే infertility కావచ్చు, లేకపోతే fat loss కావచ్చు, and వీటితో పాటు even we are helping people with autoimmune disorders. సో rheumatoid arthritis కావచ్చు, osteoporosis కావచ్చు, ఇలాంటి వాటిపైన కూడా సో వాళ్ళ లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేయడం ద్వారా వాటిని మేనేజ్ చేసుకుంటూ అదర్ సైడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళకుండా కూడా ట్రీట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు నేను కమ్యూనిటీ గురించి ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ నిఖిత ఎక్స్ప్లెయిన్ చేసింది. సో మేము 15+ years నుంచి ఆల్రెడీ వీఆర్ వర్కింగ్, అండ్ సో చాలా మంది క్లయింట్స్కి దీని ద్వారా రివర్సల్స్ చేయడం కూడా జరిగిందనమాట. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, ఆల్మోస్ట్ 40+ కంట్రీస్లో కూడా ఈవెన్ వీఆర్ హెల్పింగ్ పీపుల్ అనమాట. సో నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ వాట్ ఇట్స్ గోయింగ్ టు బి అంటే చాలా మందికి ఉంటాయన్నమాట. ఈరోజు ఒక ఫ్యాట్ లాస్ వెబినార్ జరుగుతుంది అన్నప్పుడు సో చాలా మంది మమ్మల్ని అడిగేది ఏంటి అంటే, సో మీరు మాకు సొల్యూషన్ ఇచ్చేయండి మేడం, ఏం చెప్తారో చెప్పండి, మాకు అంత టైం లేదు, సో మేము అంతసేపు వినలేము, సో మాకు అస్సలు టైం కుదరదండి, సో మీరు చెప్పండి మేము వినేస్తాము అంటారనమాట. బట్ ఇక్కడ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, సో ఒక 20 minutes అనేది మన హెల్త్కి మనం కేటాయించుకోకపోతే సో ఎవరు కూడా మనల్ని ఏ ఇష్యూ వచ్చినా కూడా ఎవ్వరు కూడా మనకి హెల్ప్ చేసేదానికి ఉండదనమాట. సో అందుకనే చెప్తాం ఈ 20 minutes ఆఫ్ ద వెబినార్ అనేది, ఫస్ట్ 20 minutes పార్ట్ అనేది కూడా ఇట్స్ కంప్లీట్లీ సైన్స్ అనమాట. సో ఎందుకు మనం బరువు పెరుగుతున్నాము, బరువు పెరగటం వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి బాడీలో మనం బరువు పెరుగుతున్నప్పుడు, అదర్ డిసీజెస్లోకి లైక్ థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేకపోతే డయాబెటిక్లోకి వెళ్ళేటప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, సో ఇలాంటివన్నీ కూడా, సో ఎలా మనం బరువు పెరుగుతున్నాము అండ్ దాని నుంచి మనం ఫుడ్ తీసుకోవడం ద్వారా ఎట్లా మనం బరువు తగ్గుతాం అనేది నెక్స్ట్ ఒక 20 minutesలో చెప్పడం అనేది జరుగుతుందండి. సో మిగతా చెప్పినట్టు లాస్ట్లో Q&A ఉంటుంది, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే అడగొచ్చు. సో అందరికీ ఉండే బేసిక్ డౌట్ అండి, సో ఏం తాగాలో చెప్పేయండి, లేకపోతే ఏం తినాలో చెప్పేయండి, మేము చేస్తాం. బట్ దయచేసి అండి మేము స్ట్రిక్ట్గా కోరుకునేది ఏంటంటే బీ ఓపెన్ మైండెడ్ అండి. ఫస్ట్ ఎందుకంటే అండి అందరి బాడీలో ఒకదానికి యూనిక్గా ఉంటుంది. సో ఒకరికి వచ్చిన సొల్యూషన్ ఇంకొకరికి రాకపోవచ్చు. ప్లస్ మన పక్కింటాళ్ళకి
తిన్నారు కాబట్టి మనం కూడా అదే తింటే మనం కూడా సన్నబడిపోతాం అనేటట్టయితే ఏముండదండి. సో, ఫస్ట్ మన బాడీలో ఏం తక్కువున్నాయి, ఏం ఎక్కువున్నాయి అనేది ఐడెంటిఫై చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఏం తినాలి, ఎలా తినాలి అనేది చేయడం అనేది జరుగుతుందనమాట. సో, లెట్స్ గెట్ ఇంటు ద సెషన్ అండి. సో, ఐ విల్ షేర్ మై స్క్రీన్. హ్మ్. యాహ్! హ్మ్. సో, ఐ హోప్ నా స్క్రీన్ విజిబుల్ అని అనుకుంటున్నానండి. సో, యాహ్! సో, నేను చెప్పాను కదండీ! వెబినార్‌లో నెక్స్ట్ 20 మినిట్స్ ఏంటి అంటే, మనం ఎలా బరువు పెరుగుతున్నాము అండ్ ఎలా అంటే ఎలా బరువు పెరిగేటప్పుడు మనకి ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి అండ్ బరువు తగ్గాలంటే మనం ఏ ఏం చేస్తే మనం మన బాడీలోంచి ఫ్యాట్ లూజ్ అవుతాం అనేది అనేది నెక్స్ట్ ఒక 20 మినిట్స్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి. సో, అంతేగానండి ఇమ్మీడియేట్‌గా నాకు సొల్యూషన్‌లోకి జంప్ అయిపోండి. ఏం తినాలో చెప్పండి అనేది మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే మీ బాడీ గురించి మీరు అవగాహన తెచ్చుకోకపోతే సో, మీకేం తినాలి వన్స్ మీరు బరువు తగ్గిన తర్వాత గూడా ఒక సర్టెన్ డైట్‌ని ఏది ఫాలో చేయాలనేది మనకు తెలీదు. ఒకవేళ అది డైట్ ఫాలో చేసిన తర్వాత మీరు తగ్గిన తర్వాత మళ్ళీ దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలనేది తెలీదండి. అందుకనే ఫస్ట్ మన బాడీ గురించి మనం కంప్లీట్‌గా అవగాహన తెచ్చుకుంటే అప్పుడు మనం ఏం తినాలి? తిన్న తర్వాత తగ్గిన తర్వాత ఎలా మేనేజ్ చేయాలనేది తెలుస్తుందనమాట. సో, ఇప్పుడు మీరు మామూలుగా చూసుకుంటే ఈ స్క్రీన్‌లో సో, ఆల్‌మోస్ట్ అండి ఒబెసిటీ అనేది ఆల్‌మోస్ట్ చానా ఇప్పట్లో డయాబెటిస్ క్యాపిటల్ అయిపోయింది ఇండియా అనేది. అంటే ఒకసారి ఆలోచించండి. అంటే బరువు పెరిగే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఒకప్పటితో కంపేర్ చేస్తే. మన తాతల జనరేషను, మన ఫాదర్స్ జనరేషన్స్‌తో కంపేర్ చేస్తే మనం ఇప్పుడు బరువు ఎక్కువ అనేది ఉండడం అనేది జరుగుతుందనమాట. ఆల్‌మోస్ట్ అర్బన్స్ తీసుకుంటే 73% ఆర్ ఓవర్ వెయిట్‌లో ఉండటం అనేది జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ బిట్వీన్ 28-38 ఇయర్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ రిస్క్‌లో ఉండటం అనేది జరుగుతుంది. బట్ ఇది చెప్తున్నారు గానియండి, బట్ ఇప్పుడు మనం తీసుకుంటే మన ఇంట్లో పిల్లలు పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా జంక్ ఫుడ్‌కి ఎక్కువగా అలవాటు పడిపోవటం మూలంగా అందరూ కూడా ఒబేస్‌లో ఉండడం అనేది జరుగుతుంది. ఎవరు పిల్లలు సన్నగా ఉండటం అనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నది లేదనమాట. ప్లస్ మనందరూ అనుకునేదేంటంటే బొద్దుగా ఉంటే బావుంటారు పిల్లలు. బొద్దుగా ఉంటేనే బాగా తింటున్న ఫీలింగ్ వస్తదనమాట. బట్ అది కాదండి. బట్ చూసుకోవాల్సిందేంటంటే చైల్డ్ ఒబెసిటీ అనేది కూడా ఇప్పుడు చాలా వరకు పెరిగిపోతా ఉందనమాట. సో, కాబట్టి చైల్డ్ మ మ చిన్న పిల్లలుగా ఉన్న దగ్గర నుంచే గనుక ఒక మంచి హ్యాబిట్స్‌ని నేర్పించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు రేపు ఫ్యూచర్‌లో ఎటువంటి ఇష్యూస్‌లోకి వెళ్ళకుండా ఉండటం అనేది జరుగుతుందనమాట. సో, నెక్స్ట్ తీసుకుందామండి. యాహ్! సో, ఫస్ట్ అసలు తెలుసుకుందాం. మనందరం ఓవర్ వెయిట్ అనుకుంటున్నాం గదా! సో, మనందరం ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మీకొక క్వెషన్ ఉండుంటుంది. సో, ఎలా మనం బరువుని కాలిక్యులేట్ చేసుకోవాలి? మనం ఎంత బరువున్నాం? ఫస్ట్ అసలు మనం ఎంత బరువు ఎక్కువగా ఉన్నాం అనేది ఫస్ట్ తెలుసుకుందాం. సో, మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చండి. ఆర్ ఎల్స్ మీరు గూగుల్‌లో గూడా మీరు సెర్చ్ చేస్తే ఈ ఫార్ములానేస్తే మీకు ఈజీగా ఈ ఫార్ములాని తీస్తే బీఎంఐ అనేది చూస్తే మీకు డిఫరెంట్ టేబుల్స్ వస్తాయి. దాంట్లో మీరు మీ హైట్‌ని, వెయిట్‌ని గనక మీరు చెక్ చేసుకుంటే మీరు ఎంత ఉన్నారు ఓవర్ వెయిట్ అనేది తెలుస్తుందనమాట. సో, ఈ బీఎంఐ ఫార్ములా కూడా మీకిక్కడ ఇవ్వటం అనేది జరుగుతుంది. జనరల్‌గా ఎవరికైతే ఈ బీఎంఐ ఫార్ములానేసిన తర్వాత అంటే మీ వెయిట్ ఇన్ కేజీ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అనమాట. ఇలా చేసుకుంటే మీరు ఎంతైతే వస్తారో అంత మీరు దీనిలోకొస్తారనమాట. మీరు ఒకవేళ లెస్ థాన్ 18.5 ఉంటే అండర్ వెయిట్‌లో ఉన్నట్టు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ వెయిట్‌లో ఉండడం అనేది జరగదు. అండ్ కొంతమంది 18.5-24.9 ఉంటే మీరు నార్మల్‌లో ఉన్నట్టనమాట. ఇక్కడ ఇవ్వటం గూడా జరిగింది చూడండి. మీ హైట్‌కి మీరెంత ఉండాలి అనేది కూడా ఇక్కడ రాయటం జరిగింది. బట్ ఇక్కడండి ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే మెన్‌కి డిఫరెన్స్ ఉంటుందండి. సో, మీరు కాలిక్యులేట్ చేసేటప్పుడు మీరు గూగుల్‌లో చూసుకునేటప్పుడు చూడండి ఒకసారి. బట్ జనరల్‌గా అండి అందరూ అనుకునేదేంటంటే ఈ బీఎంఐ ఫార్ములాని బట్టి మనం వెయిట్ ఎక్కువున్నామా? వెయిట్ తక్కువున్నామా? అనేది చూసుకుంటాం. జనరల్‌గా 25 బిలో ఎప్పుడైతే మన బీఎంఐ అనేది 25 బిలో ఉంటుందో మనం హెల్తీగా ఉన్నాం అనుకుంటామండి. బట్ ఇది పొరపాటనమాట. మనం స్కేల్ ఎక్కి 4 కిలోలు తగ్గాం, 5 కిలోలు తగ్గాం. ఇప్పుడు నేను నార్మల్ వెయిట్‌లోనే ఉన్నానండి. నా వెయిట్ నార్మల్ అంటే ఓవర్ వెయిట్ కంటే కూడా కొంచెం తక్కువగానే ఉంది. 25కి బిలో ఉంది అని చెప్పననుకుంటారండి. బట్ ఇక్కడ ఈ ఫార్ములా అనేదండి సో, కొద్ది వరకు ఓకే. మీరు 25 బిలో ఉంటే మంచిదే. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటి అంటే సో, బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అనేదండి. ఇక్కడ మన బాడీ వెయిట్ అనేది మీరొకసారి అర్థం చేసుకోండి. మీరు ఉండాల్సిన వెయిట్ కంటే గనుక ఒక 20 కేజీస్ వెయిట్ ఎక్కువున్నారు అంటే, ఆ 20 కేజీస్ వెయిట్ అనేది ఏంటండి ఒకసారి చెప్పండి. ఆ 20 కేజీస్ వెయిట్ అనేది కూడా ఇట్స్ ఎ ఫ్యాట్ అనమాట. అవునా? సో, ఆ ఫ్యాట్ వెయిటే ఉంటుంది. బట్ ఇప్పుడు చాలా మంది మనం డైట్స్ చేసేటప్పుడు, బరువు తగ్గేటప్పుడు మనం చూసుకునేదేంటంటే, వెయింగ్ స్కేల్ ఎక్కి చూసుకుంటాం అనమాట. బట్ ఆ బరువు దేనిలో నుంచి తగ్గాము అనేది
అనేది తెలీదు. కొంతమంది మజిల్‌ని డ్రాప్ చేసుకొని తగ్గే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డైట్స్ మనకు మార్కెట్‌లో అవైలబుల్ ఉన్నాయి ఏంటి అంటే లో కేలరీ డైట్స్ అంటాము. మీల్ రీప్లేస్‌మెంట్ షేక్స్ అంటాము. లేకపోతే లిక్విడ్ డైట్స్ అంటాము. లేకపోతే సమ్ అదర్ డైట్స్ ఫ్రూట్ డైట్ అని, వెజిటబుల్ డైట్స్ అని ఇలాంటివన్నీ కూడా చేస్తా ఉంటామండి. ఇలాంటివన్నీ చేసేటప్పుడు మీ ఫ్యాట్ అనేది ఈ బాడీ ఫ్యాట్ అనేది 20 కేజీస్ ఓవర్ వెయిట్ అనేది బాడీ ఫ్యాటే తగ్గుతాందా? లేకపోతే మజిల్ తగ్గుతాందా? స్కెలిటల్ మజిల్ తగ్గుతాందా? అనేది చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే దీనికొక ఫినామినా ఉంటుంది. మనం ఎప్పుడైతే మీల్ ప్లేట్‌లో కరెక్ట్‌గా తింటామో అప్పుడే మన బాడీ ఫ్యాట్‌ని యాక్సెస్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తామంటే అలా చేయడం అనేది జరగదు. ఎందుకంటే అది అసలు ఆ అవేర్‌నెస్ అనేది ఎవరికీ లేదనమాట. సో, ఈరోజు అది మీరు తెలుసుకుంటారు. ఎలా మీరు బరువు తగ్గుతారు అని చెప్పనమాట. అందుకునేనండి ఈ బీఎంఐని కాలిక్యులేట్ చేసుకునేటప్పుడు ఒకవేళ మీరు బిలో 25 బిలో ఉన్నా నేను కరెక్ట్ వెయిట్‌లోనే ఉన్నానని అనుకోవద్దండి. ఎందుకంటే మీరు కరెక్ట్ వెయిట్‌లో ఉన్నా కూడా మీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంతుందనేది చెక్ చేసుకోండి. మజిల్ వెయిట్ ఎంతుందనేది చెక్ చేసుకోండి. ఇవి 2 చాలా ఇంపార్టెంట్ అండి. మీ బాడీ ఫ్యాట్ అనేది 25 కంటే బిలో ఉండాలి. అండ్ మీ మజిల్ అనేది మీ బాడీ కంటే కూడా కరెక్ట్‌గా ఉండాలన్నమాట. మీకు స్టాండర్డ్, నార్మల్ ఇవన్నీ కూడా చూపిస్తది మీకది. అది మేము లాస్ట్‌లో కూడా చెప్తాం. అది వెయింగ్ మిషన్‌లో మీకు ఈజీగా కనిపిస్తుందన్నమాట. సో, బరువు ఎలా పెరుగుతున్నాం అనేది చూద్దామండి. అసలు ఓవర్ వెయిట్ మూలంగా ఎలాంటి రిస్కులుంటాయి మనకి? అంటే బరువు పెరుగుతున్నాం. మనం ఏమనుకుంటాం అంటే బరువు పెరుగుతున్నాం గదా! సో, బాడీలో ఫ్యాట్ ఒక్కటే ఎక్కువుంది. నేనంత ప్రశాంతంగా ఉన్నానండి. నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. వెయిట్ మాత్రమే ఎక్కువున్నాను అనుకుంటారు. బట్ వెయిట్ మాత్రమే ఎక్కువ ఉండలేదండి. వీటిల్లో ఏదో ఒక ఇష్యూస్‌తో మనం సఫర్ అవ్వటం అనేది జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టైప్ 2 డయాబెటిస్‌లోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఎందుకంటే అండి బాడీలో ఫ్యాట్ అనేది పెరగటం ద్వారా బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగటం అనేది జరుగుతుందనమాట. సో, ఎప్పుడైతే ఎందుకంటే అండి మల్టిపుల్ ఈటింగ్స్ ద్వారా ఈ ప్రాబ్లమ్ రావటం అనేది జరుగుతుంది. ఓవర్ వెయిట్‌కి ప్రధాన కారణం ఏంటంటే మల్టిపుల్ ఈటింగ్స్ అనమాట. ఎప్పుడైతే ఇలా తీసుకుంటామో మనం తినే ఫుడ్‌లో ఎక్కువగా రిఫైన్డ్ కార్బ్స్‌ను, షుగర్స్‌ను ఉండటం ద్వారా బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి అట్లా మనం టైప్ 2 డయాబెటిస్‌లోకి వెళ్ళటం అనేది జరుగుతుందండి. ఇది మీరు ఓవర్ వెయిటే ఉండాల్సిన అవసరం లేదండి. మీ బాడీ ఫ్యాట్ ఇందాక నేను చెప్పినట్టుగా మీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువున్నా కూడా మీరు టైప్ 2 డయాబెటిస్ అందుకనే ఇప్పుడు చూడండి లావు, సన్నము అనేది తేడా లేదు. సన్నగా ఉండే వాళ్ళకి గూడా టైప్ 2 డయాబెటిస్ రావటం అనేది జరుగుతుంది. అదేంటది నువ్వు సన్నగా ఉన్నావు గదా! నీకెందుకు డయాబెటిస్ వచ్చింది? నీకెందుకు బీపీ వచ్చింది? లేకపోతే నీకెందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? నువ్వు సన్నగానే ఉన్నావు కదా! అనుకుంటారు. అదే పొరపాటండి. మీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఈరోజు వెబినార్ మీకు అర్థమైతే మనం వెయిట్ మిషన్ ఎక్కి ఓన్లీ వెయిట్ చూసుకోవటమే కాదు, మన బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ గూడా ఎంతుందనేది మనం కాలిక్యులేట్ చేసుకోవాలండి. మీరు లావు, సన్నము అనేది సమస్య కాదు. మీరు 25 బిలో ఉండడం అనేది కూడా సమస్య కాదు. బట్ మీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది ఎట్లా? ఎందుకంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఈ బాడీ ఫ్యాట్ అంటే మనం వెయిట్ ఎక్కువ ఉన్నాం కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటామండి. బట్ సన్నగా ఉండే వాళ్ళలో కూడా ఈ జాగ్రత్తలనేది ఖచ్చితంగా తీసుకోవాల. దేన్ని బట్టి తీసుకుంటాం అంటే బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్‌ని బట్టి తీసుకుంటాం అనమాట. సో, అందుకనే బాడీలో ఆ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువయ్యే కొందికి, మనం బరువు పెరిగే కొందికి, బరువు పెరగకపోయినా కూడా ఈ టైప్ 2 డయాబెటిస్‌లోకెళ్ళటం అనేది జరుగుతుందండి. అండ్ గాల్ బ్లాడర్ డిసీజెస్ అనేది ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే, మీకు లివర్ అనేదే ఈ బైల్ జ్యూస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వెళ్లి ఏమవుతుందంటే గాల్ బ్లాడర్‌లో స్టోర్ ఉండి అక్కడి నుంచి మళ్ళీ ఇంటెస్టైన్‌లోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏమవుతాయంటే క్రిస్టల్స్ లాగా ఫార్మ్ అవుతాయన్నమాట. అంటే టూ మచ్ ఆఫ్ బైల్ జ్యూస్‌ని ప్రొడ్యూస్ చేసినప్పుడు మన లివర్ ఏమవుతుందంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఫార్మ్ అవ్వటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే సెంట్రల్ ఒబెసిటీ అంటారు. అంటే పొట్ట భాగంలో ఎక్కువగా మీరు వెయిట్ ఉన్నప్పుడు థైస్ దగ్గర కానీ, బటక్స్ దగ్గర కానీ ఇలా మీరు బరువు ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూస్‌తో సఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. మీకు గ్యాస్ట్రైటిస్ కానీ, గ్యాస్ట్రిక్‌కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్‌లోకి వెళ్ళటం అనేది జరుగుతుందండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు అబ్డామినల్ స్కాన్ తీసుకుంటే తప్పించి మీరు ఓవర్ వెయిట్ ఉండి ఈ గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయా లేదా అనేది తెలీదండి. అందుకనే చాలా మందికి కడుపులో నొప్పి విపరీతంగా ఓవర్ నైట్ వచ్చినప్పుడు అప్పుడు డాక్టర్ దగ్గరికెళ్తే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి, గాల్ బ్లాడర్‌ని రిమూవ్ చేశారనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది దగ్గర వింటా ఉన్నామండి. అండ్ బ్లడ్ ప్రెషర్ ఆబ్వియస్‌గా. ఎందుకంటే బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందండి. మీరు బాడీలో షుగర్ పెరిగే కొందికి ఆటోమేటిక్‌గా బీపీలోకి వెళ్ళటము, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా పెరగటము, దానివల్ల కార్డియాక్ ఇష్యూస్‌లోకి వెళ్ళటము, నారోగా అయిపోయి ఇలాంటి ఇష్యూస్ అన్నీ గూడా బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎప్పుడైతే పెరుగుతా ఉంటుందో, మనం బరువు ఎప్పుడైతే పెరుగుతా ఉంటామో, ఇలాంటి సమస్యలన్నీ గూడా దీనికే ఇదండి. అందుకనే ఇప్పుడు చూడండి ఇంతకుముందు 45 ఇయర్స్ దాటిన తర్వాతో, 50 ఇయర్స్ దాటిన తర్వాతనో కొద్దిగా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయండి. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేకుండా పిల్లల దగ్గర నుంచి గూడా ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి ఇష్యూస్‌తో
సఫర్ అవ్వటం అనేది జరుగుతుంది. క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా రావటం, ఆస్టియో ఆర్థరైటిస్ అంటామండి. అంటే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోతుంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా. ఇంతకుముందు ఒక 60 సంవత్సరాలు వస్తే అరిగిపోయేది. 60 సంవత్సరాలు మనం తిరిగాము, నడిచాము కాబట్టి ఓకే. బట్ 30లోనూ, 35లోనూ అరిగిపోతున్నాయంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే మన బాడీ వెయిట్ పుట్ ఆన్ అయ్యే కొందికి మన జాయింట్స్ మీద ప్రెషర్ పడటం అనేది జరుగుతుంది. సో, అక్కడ మీకు కార్టిలేజ్ అనేది అరిగిపోయి అట్లా మీకు ఆస్టియో ఆర్థరైటిస్ అనే దానిలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. చాలామంది బరువు తగ్గకుండా ఎక్సర్‌సైజులు చేసి తగ్గించాలని అనుకుంటారండి. బట్ మీరు ఎక్సర్‌సైజులు చేసి, జాగింగ్ చేసి, పరిగెట్టి, కూర్చొని, మెట్లెక్కేసి మీరు ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు గనక ఇలాంటివి గనక చేశారంటే ఫస్ట్ మీ జాయింట్స్ పోతాయండి. కాబట్టి దయచేసి మీరు వెయిట్ తగ్గిన తర్వాత ఎక్సర్‌సైజ్‌కి వెళ్ళడం అనేది మంచిది. నేను దాని గురించి మళ్ళీ చెప్తాను. అండ్ ఫ్యాటీ లివర్ అండి. దిస్ ఈస్ ద క్వైట్ కామన్ అండి. 2 టైప్స్ ఆఫ్ ఫ్యాటీ లివర్స్ ఉంటాయి. సో, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటాము అండ్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే మనందరికీ తెలుసు. ఆల్కహాల్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి రావటం అనేది జరుగుతుంది. బట్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఎవరికొస్తుందంటే స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, లేకపోతే ఏమంటారు సో బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా. అంటే మనం తీసుకునే ఫుడ్‌లో ఎక్కువగా రిఫైన్డ్ కార్బ్స్‌ని, షుగర్స్‌ని ఎక్కువగా తీసుకోవటము, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటము. సో, అండ్ రిఫైన్డ్ ఏమంటారు ఈ కోక్స్, పెప్సీలు ఇలాంటివి ఎక్కువగా తాగే వాళ్ళకి కూడా ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ రావటం అనేది జరుగుతుందండి. ఇట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ అనమాట. సో, ఫ్యాటీ లివర్ వాళ్ళకేంటంటే యాహ్! వాళ్ళు తాగుతారు కాబట్టి ఓకే. దట్స్ ఫైన్. బట్ ఇలాంటిది కూడా ఒక బ్యాడ్ హాబిట్ కిందే లెక్కండి. మనం ఎంతసేపు ఆల్కహాల్ ఇస్ ఎ బ్యాడ్ హాబిట్ అనుకుంటాం. బట్ ఆల్కహాల్ కన్నా ఇంకెక్కువ బ్యాడ్ హాబిట్ ఏదన్నా ఉన్నింది అంటే మనం రెగ్యులర్‌గా తీసుకుంటున్న రిఫైన్డ్ కార్బ్స్, షుగర్స్ అండ్ మల్టిపుల్ ఈటింగ్స్ అనమాట. సో, ఇవన్నీ రిస్క్‌లేనండి. మీరు ఓవర్ వెయిట్ అయ్యే కొందికి కూడా ఇవన్నీ రిస్క్‌లే. బట్ ఓవర్ వెయిట్ ఒక్కటే దీనంతటికి కారణం అనుకోవద్దండి. కొంతమంది అండర్ వెయిట్‌లో ఉన్న వాళ్ళకి, నార్మల్ బిఎంఐలో ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం. ఎందుకంటే బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ పెరుగుతది వాళ్ళకి. నార్మల్ బాడీ ఫ్యాట్ కంటే కూడా. సో, బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ పెరగటం ద్వారా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్‌లోకి వెళ్ళటం అనేది జరుగుతుందండి. సో, ఫంక్షన్స్ ఆఫ్ ఇన్సులిన్. సో, ఎలా బరువు పెరుగుతున్నాం? సో, ఫస్ట్ ఇది క్లారిటీ రావాలండి. ఇప్పుడు మీరు ఒక ఓవర్ వెయిట్ మూలంగా మీ బిఎంఐని కాలిక్యులేట్ చేసుకున్నారు. మీరెంత బరువు ఎక్కువున్నారనేది మీకు అర్థమైంది. తర్వాత నెక్స్ట్ స్లైడ్‌లో చూసుకుంటే మీరు ఓవర్ వెయిట్ అవ్వటం ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్‌లోకి వెళ్తాం. మనం కరెక్ట్ టైమ్‌లో గనక దాన్ని ఐడెంటిఫై చేయకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్‌లోకి వెళ్తాం అనేది కూడా చూసాం. ఇప్పుడు ఎలా బరువు పెరుగుతున్నాం? అసలు మనం ఎందుకు ఇంత బరువులోకొచ్చాం? ఇప్పుడు ఒక 20 కిలోల బరువు ఎక్కువున్నామంటే రీజన్ ఏంటనేది కనుక్కుందాం. ఎందుకు మనందరం గూడా ఎందుకు ప్రతి ఒక్కళ్ళం గూడా బరువు పెరుగుతున్నాము అనుకుంటే, ఇప్పుడు మీరు చూసుకున్నారనుకోండి మనం సహజంగా ప్రతిరోజు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అంటే మనం ప్రతిరోజు మీల్స్ అనేది చేస్తా ఉంటాం. అవునా అండి? సో, జనరల్‌గా మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అది మనకి గ్లూకోజ్‌గా కన్వర్ట్ అయ్యి బ్లడ్‌లోకి వెళ్ళటం అనేది జరుగుతుందండి. సో, ఎప్పుడైతే బ్లడ్‌లోకి గ్లూకోజ్ వస్తుందో, గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయో ఆటోమేటిక్‌గా మనకి ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఉంటుందండి మనకి స్టమక్ దగ్గర. ఈ గ్లాండ్ ఏం చేస్తదంటే బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్‌ని ట్రిగ్గర్ చేస్తదనమాట. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ఏం చేయాలి? ఎప్పుడైతే బ్లడ్‌లో గ్లూకోజ్ పెరుగుతుందో ఈ ఇన్సులిన్ వస్తుందనమాట. సో, ఈ ఇన్సులిన్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ ఫ్యాట్ స్టోరేజ్ హార్మోన్. దీని యొక్క 2 మెయిన్ ఫంక్షన్స్ అండి. ఒకటొచ్చేసి ఇప్పుడు ఏదైతే గ్లూకోజ్ మీకు బ్లడ్‌లోకొచ్చిందో ఈ గ్లూకోజ్‌ని తీసుకొని సెల్‌కి వెళ్ళాలనమాట. అప్పుడు సెల్ అది అబ్సార్బ్ చేసుకొని అది ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటుంది. సెకండ్ థింగ్ ఏం చేస్తదంటే ఇది ఒక పనండి. ఇన్సులిన్ చేసే పని. బట్ ఇన్సులిన్ ఈస్ ఎ బ్యాడ్ హార్మోన్ అంటామండి. బట్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ హార్మోన్. మనం దాన్ని బ్యాడ్‌గా క్రియేట్ చేసేసుకున్నాం. ఎందుకు అంటే ఒక పని ఏం చేస్తాంది? బ్లడ్‌లోకొచ్చిన మనం తీసుకున్న ప్రతి ఒక్క గ్లూకోజ్‌ని కూడా తీసుకొని సెల్‌కెళ్ళి సెల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటుంది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మనం ఏం చేస్తున్నామండి? రోజుకి ఇలా 2 సార్లు తింటే, 3 సార్లు తింటే ఓకే. బట్ మల్టిపుల్ టైమ్స్ తింటాం మనం. ఎందుకు అంటే మీరు మార్నింగ్ లేసిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు మీరు చూస్తే అండి, మార్నింగ్ బెడ్ కాఫీ తాగుతాము. లేకపోతే టీ తాగుతాము. తర్వాత కొంత గ్యాప్ ఇస్తాము. ఒక 1, 2 అవర్సో, 3 అవర్సో గ్యాప్ ఇస్తాము. మనం స్నానం చేసి, పిల్లల్ని స్కూలుకి పంపించి, పూజ చేసుకొని తినేసరికి 10, 11 అవుతుంది. అంటే పొద్దున 6 గంటలకు ఒక టీ తాగి, 11 గంటలకి బ్రేక్‌ఫాస్ట్ చేసి, మళ్ళీ 12 గంటలకో ఏమో అట్లా ఒక ఫ్రూటో, డ్రై ఫ్రూట్సో తిని ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ మంచియి అని చెప్తారు కదా! మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అలాంటివి తిని, మళ్ళీ 1 గంటకి రైస్ తిని, లేతే 2 గంటలకి అట్లా రైస్ తిని, ఈవినింగ్ సాయంత్రం పిల్లలు స్కూలు నుంచి వస్తారు కాబట్టి అక్కడ ఒక స్నాక్ తిని, మళ్ళీ ఒక టీ తాగి, మళ్ళీ నైట్ ఎప్పుడో 9:00కి పిల్లలంతా పెట్టిన తర్వాత
అప్పుడు మనం తింటాము. ఒకవేళ లేట్ నైట్స్ ఇంకా మేల్కొనుంటే ఒక స్వీట్. చాలా మందికి అలవాటు ఏంటంటే తిన్న తర్వాత స్వీట్ తింటము. లేకపోతే ఫ్రూట్స్ తినడము. చాలా మంచిది గదా! ఫ్రూట్ మంచిది గదా! అది ఎప్పుడు ఎక్కడ తినాలనేది తెలియకుండా తింటామనమాట. అంటే ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. రోజుకి 2, 3 సార్లు తింటే ఓకే. బట్ రోజు మొత్తంలో ఎన్ని సార్లు తింటున్నామండి? 8 సార్లు. 6-8 సార్లు ప్రతి ఒక్కళ్ళం తింటామండి. ఆఫీస్‌కెళ్ళే వాళ్ళైతే, లేకపోతే ఇంట్లో ఉంటే పూజలకని ఎళ్ళేవాళ్ళు కావచ్చు. ఒక బ్రెడ్ ముక్కనో, లేకపోతే ప్రసాదమనో ఏదో ఒకటి. అంటే రోజు మొత్తంలో తీసుకుంటే నోరనేది ఆడతానే ఉంటుందండి అందరికి. అంటే 6-8 టైమ్స్ ఉంటుంది. ఇలా 6-8 టైమ్స్ అంటే ప్రతిసారి మనం కార్బోహైడ్రేట్సే తింటాం ఎక్కువగా చెప్పాలంటే. ప్రతిసారి ఏమవుతుందంటే తిన్న ప్రతిసారి అది గ్లూకోజ్‌గా కన్వర్ట్ అవుతుంది. గ్లూకోజ్ వచ్చిన ప్రతిసారి ఇన్సులిన్ రావాల. మల్టిపుల్ టైమ్స్ ఇన్సులిన్ వస్తది బాడీలోకి అంటే అది కూడా అన్ని సార్లు రావాల. ఇప్పుడు, ఇప్పుడు సెల్ ఏం చేస్తదండి? మనకి ఫిజికల్ యాక్టివిటీ లేదు. సో, ఆబ్వియస్‌గా. సో, ఫిజికల్ యాక్టివిటీ లేదు. తిన్నది కూడా అరాయించలేదు మనము. సో, ఏమవుతుంది ఇన్ని సార్లు తినడం ద్వారా సెల్ కూడా రిజెక్ట్ చేస్తదండి. అప్పుడు ఇన్సులిన్ ఏం చేస్తదంటే పాపం నేను చెప్పాను కదండీ! ఇట్స్ ఎ వెరీ గుడ్ హార్మోన్. అసలు మనం దాన్ని చానా తప్పు పడతాం. బట్ ఇట్స్ ఎ వెరీ, 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 వెరీ గుడ్ హార్మోన్ అనమాట. ఒకటి ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది సెల్‌కి తీసుకెళ్ళి. రెండోది సెల్ రిజెక్ట్ చేసిన గ్లూకోజ్ ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ తిన్నారు కదా! పాపం ఈ ఇన్సులిన్ ఏం చేస్తదంటే తీసుకెళ్ళి స్టోర్ చేసి పెడుతుంది. అడిపోస్ సెల్స్‌లోను, టిష్యూస్‌లోను స్టోర్ చేసి పెడుతుంది. ఎందుకు? మీరు పొరపాటున మరుసటి రోజు ఏదైనా తిన్నా, తినకపోయినా మీకు ఆ ఫ్యాట్‌ని కరిగించి ఎనర్జీగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటుంది. బట్ మనం ఎప్పుడు అన్యాయమే చేస్తా ఉంటాం ప్రతిసారి. దాన్ని డిసప్పాయింట్ చేస్తా ఉంటాం. ఎందుకంటే మనం అన్ని ఫాస్టింగ్స్ ఏం చేయము. ఒకవేళ చేసినా పాలు, పండ్లు తినేస్తా ఉంటాం. మళ్ళీ దాని పేరు ఫాస్టింగ్ అని చెప్పుకొని ఇలా అంటే ఒకసారి ఆలోచించండి. మల్టిపుల్ టైమ్స్ తినటం ద్వారా మీరు బాగా గుర్తుంచుకుంటే మల్టిపుల్ టైమ్స్ ఇన్సులిన్ రావటం ద్వారా సెల్ రిజెక్ట్ చేసేస్తుంది. సెల్ రిజెక్ట్ చేసేసింది ఏదైతే గ్లూకోజ్ ఉంటుందో ఇన్సులిన్ చేసే పనేంటంటే అది ఫ్యాట్ స్టోరేజ్‌లోకి తీసుకెళ్తుంది. సో, ఆబ్వియస్‌గా ఏమవుతుందంటే అంటే ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి. మనం పొద్దున్న లేసిన దగ్గర నుంచి నైట్ ప్రతిరోజు తినే ఫుడ్‌లో తీసుకుంటే ఎన్ని ఎన్ని ఐస్ క్రీమ్స్ ఉంటాయి. ఎన్ని బిర్యానీలుంటాయి. లేకపోతే ప్రతిరోజు మనం తినే దాంట్లో అన్నీ గూడా రిఫైన్డ్ కార్బ్స్, షుగర్సేనండి. అదే మనకు నచ్చుతుంది. బజ్జీలు, పునుగులు, సాయంత్రం స్నాక్స్ అయితే పిజ్జాలు, బర్గర్‌లు అన్నీ గూడా. సో, ఇలాంటి దాని మూలంగా ఏమవుతుందంటే మల్టిపుల్ టైమ్స్ రావటం, మల్టిపుల్ టైమ్స్ ఇన్సులిన్ ట్రిగ్గర్ అవ్వటం, మల్టిపుల్ టైమ్స్ దాన్ని తీసుకెళ్ళి ఫ్యాట్‌లోకి స్టోర్ చేయడం. అట్లా నిదానంగా ఏమవుతుంది? ఎక్కడుంటే అక్కడ నిదానంగా మూల మూలల్లోకి తోసి పక్కన పెడుతుందనమాట. దీన్నే మనం ఏమంటామంటే మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటాం. అంటే ఏంటి? మల్టిపుల్ టైమ్స్ తినడం ద్వారా వచ్చే ఫ్యాట్ ఏదైతే గ్లూకోజ్ ఉంటుందో దాన్ని ఫ్యాట్‌గా స్టోర్ చేసి మన బాడీ ఏం చేస్తదంటే ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ ఆ గ్యాప్‌ల్లోకి పంపించడం అనేది జరుగుతుంది. అట్లా మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ స్టార్ట్ అవ్వటం, హార్ట్ డిసీజెస్ లాగా ఆర్టరీస్‌లో ఎక్కువగా మనకి ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటం ద్వారా సో, బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా ఎళ్ళలేకపోవటం మూలంగా మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, హార్ట్ అటాక్స్ రావటం అనేది క్వైట్ కామన్ అనమాట. అంటే ఎక్కడైతే మన బాడీలో ఆ ఫ్యాట్ అనేది తీసుకెళ్ళి పెడుతుందో ఆయా ఆర్గాన్‌కి ప్రాబ్లమ్ రావటం అనేది జరుగుతుంది. ఎక్కువగా బ్లడ్‌లోనే ఉండిపోతే టైప్ 2 డయాబెటిస్‌లోకెళ్తారు. అక్కడి నుంచి లిపిడ్స్ పెరుగుతాయి. దానివల్ల హైపర్ టెన్షన్‌లోకెళ్తారు. దాని ద్వారా హార్ట్ డిసీజెస్‌లోకి వెళ్తారు. అందుకనే చూడండి ఈ నాలుగిట్లో ఏ ప్రాబ్లమ్ ఎక్కువైనా మీరు ఏదో ఒక దాంట్లోంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ మీరు తీసుకుంటే కొంతమంది బీపీలోంచి స్టార్ట్ అయ్యి టైప్ 2లోకెళ్ళి హార్ట్ డిసీజెస్‌లోకెళ్తారు. కొంతమంది టైప్ 2లోకెళ్ళి ఫస్ట్ తర్వాత హైపర్ టెన్షన్‌లోకెళ్ళి మళ్ళీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్‌లోకి వెళ్తారు. అందుకనే టైప్ 2 డయాబెటిస్‌కి మీరు వేసే ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఏవైతే ఉంటాయో, అవి వేయటం ద్వారా గూడా ఒక్క టాబ్లెట్‌తో స్టార్ట్ అయిన వాళ్ళము బీపీకి సంబంధించిన టాబ్లెట్ స్టార్ట్ అవుతది. కొలెస్ట్రాల్‌కి సంబంధించిన టాబ్లెట్ స్టార్ట్ అవుతుంది. హార్ట్ డిసీజ్‌కి సంబంధించిన టాబ్లెట్‌తో స్టార్ట్ అవుతది. అండ్ దాని తర్వాత ఒక పాన్ చేస్తాం. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఇన్ని రకాల టాబ్లెట్‌లు మనం వేసుకుంటాం కాబట్టి. సో, కాబట్టి అర్థం చేసుకోండి. ఒక్క దాంతో అంటే మీరు తినే మీ మీల్ ప్లేట్ అనేది ఎంత ఇంపార్టెంటు, ఏది తినాలి, ఏది తినకూడదు అనేది స్పష్టత ఉండాలా ఖచ్చితంగా. దీన్ని అర్థం చేపించే వాళ్ళైతే మీకు ఒక రైట్ కోచ్ అయితే మీకు ఖచ్చితంగా ఇది అర్థం చేపిచ్చి, మీ బాడీ పరిస్థితిని అర్థం చేసుకొని, వీటిలో ఎక్కడున్నారు అనేది అర్థం చేపిచ్చి, మీకు మీల్ ప్లేట్ ఇవ్వటం అనేది జరుగుతుందండి. సో, వెల్సన్స్ కమ్యూనిటీ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా ఇలానే చేస్తుందండి. అందుకనే ఈ వెబినార్స్‌ని కండక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఈ బేసిక్ అవేర్‌నెస్ ఇస్తే పీపుల్ అర్థం చేసుకున్న తర్వాత మీరు బరువు ఎలా పెరుగుతున్నారనేది ఫస్ట్ అర్థం చేసుకొని, ఎట్లాంటి ప్రాబ్లమ్స్‌లోకెళ్తున్నారనేది అర్థం చేసుకుంటే, సొల్యూషన్‌ని ఫైండ్ ఔట్ చేయడం, దాన్ని కన్సిస్టెంట్‌గా చేయడము, దాని ద్వారా మీకొక మంచి సొల్యూషన్ దొరకటం అనేది జరుగుతుందండి. సో, అందుకని ఇంకా పీసీఓడీ, పీసీఓఎస్ అండి. ఇది మేజర్ ఇష్యూ అండి. ఇది క్యాన్సర్‌లోకి వెళ్ళటము, డిమెన్షియా, మతిమరుపు రావటము, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే లివర్ మీద ఎక్కువగా స్టోర్ అయిపోవటం మూలంగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌లోకెళ్తారు. అండ్ పీసీఓడీ, పీసీఓఎస్ అండి. దిస్ ఈస్ ద మెయిన్ ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఆడపిల్లలు అనేవాళ్ళు ఉంటారు.
ఆడవాళ్ళు లేని ఇల్లంటూ ఏమీ ఉండదు. ఒకసారి అర్థం చేసుకోండి. ఏదో ఒక పీసీఓడీ, పీసీఓఎస్ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావటం గానీ, హెయిర్ ఫాల్ కనిపించడం గానీ, పిల్లల్లో ప్యూబర్టీ స్టేజ్‌లో మెన్స్ట్రుయేషన్ సైకిల్ స్టార్ట్ అయిన 2 ఇయర్స్ నుంచి గనక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటున్నాయి అంటే, ఒకసారి ఈ టెస్ట్‌ని చేపించుకోవడం అనేది మంచిదండి. అండ్ కొంతమందికి ఒకే మంత్‌లో మల్టిపుల్ అంటే 2 టైమ్స్ వస్తా ఉంటాయి. చిన్నప్పటి నుంచి. వాళ్ళు మెన్స్ట్రుయేషన్ సైకిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. అది 1 ఆర్ 2 ఇయర్స్ కంటే ఎక్సీడ్ అవుతాంది అంటే దాన్ని రివర్స్ చేసుకోవాలండి. లేకపోతే మీకు ఏఎంహెచ్ హార్మోన్ అనేది తగ్గిపోతది. అంటే మీకు ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోయి ఇన్‌ఫర్టిలిటీలోకి శాశ్వతంగా ఎళ్ళిపోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు అందుకనే మనం చాలా రకాల మీరు ఇన్‌ఫర్టిలిటీ సెంటర్స్‌కి వెళ్తున్నారంటే దిస్ ఈస్ ద క్వైట్ కామన్ ప్రాబ్లమ్ అనమాట. ఇది ఒట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది మీరు పక్కన పెట్టొద్దండి. ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది రేపు జుట్టు ఊడటానికి ప్రధాన కారణము ఈ పీసీఓడీ, పీసీఓఎస్. ఎప్పుడైతే ఓవరీస్ దగ్గర ఎక్కువగా ఫ్యాట్ అక్యుములేట్ అవుతుందో, లేకపోతే మనకి సెంట్రల్ పార్ట్‌లో ఎక్కువగా ఫ్యాట్ అక్యుములేట్ అవ్వటం ద్వారా, మనం తీసుకునే ఫుడ్‌లో ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవటం మూలంగా, ఎగ్ క్వాలిటీ సరిగ్గా లేకపోవటము, ప్రాపర్ టైమ్‌కి మీకు హార్మోన్స్ రిలీజ్ కాకపోవటం మూలంగా, ఎగ్ గ్రోత్ లేకపోవటము, ఇదంతా కారణాల మూలంగా మీకేమవుతుందంటే పీరియడ్స్ డిలే అవ్వటము, పీరియడ్స్ వచ్చిన తర్వాత క్లాట్స్ లాగా పడటం కానీ, లేకపోతే 20 డేస్, 21 డేస్ ఓవర్ బ్లీడ్ అవ్వటం ద్వారా ఇలాంటి సింప్టమ్స్ చూస్తామండి. దీని మూలంగా ఎండోమెట్రియోసిస్‌కి వెళ్తారు, ఎడినోమయాసిస్‌కెళ్తారు. కొంతమందికి ఇన్‌ఫ్లమేషన్స్ ఏర్పడి ట్యూబ్స్ బ్లాక్ అవ్వటం అనేది జరుగుతుంది. కొంతమందికి ఈఎంహెచ్ హార్మోన్ పడిపోవటం అనేది జరుగుతుందనమాట. లేకపోతే ఫైబ్రాయిడ్స్ ఏర్పడటము, పాలిప్స్ ఏర్పడటము ఇలాంటివి ఉంటాయన్నమాట. బట్ ఇది ఎంత తొందరగా మనం ఐడెంటిఫై చేసి అందుకనే అండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఎందుకంటే అండి జుట్టు ఊడిందంటే మాత్రం మళ్ళీ తిరిగి రీప్లేస్ చేయడం అనేది చానా కష్టం. అండ్ కాస్ట్‌లీ ట్రీట్మెంట్ అయినా కూడా మనకు తిరిగి జుట్టొస్తుందో లేదో తెలీదు. ఎందుకంటే ఇదంతా కూడా మన హార్మోన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మేల్ హార్మోన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోతా ఉంటాయి. సో, కాబట్టి పెరగాల్సిన చోట పెరగదు, పెరగకూడని చోట పెరుగుతుంది. సో, కాబట్టి అర్థం చేసుకోండి. పీసీఓడీ, పీసీఓఎస్‌లోకెళ్ళినప్పుడు 95% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్ విత్ పీసీఓడీ అండ్ పీసీఓఎస్ దే ఆర్ ఓవర్ వెయిట్ అండి. సో, కాబట్టి ఓవర్ వెయిట్‌ని ప్రాపర్‌గా అడ్రెస్ చేయండి. మీరు బిలో 25 ఉన్నా కూడా మీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంతుందనేది చెక్ చేసుకొని, ఒక ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్‌లోకొస్తే దీన్ని ఈజీగా రివర్స్ చేసుకునేదానికి ఒక అవకాశం ఉంటుందండి. సరే అంతా బావుందండి. ఎట్లా ఇదంతా చెప్పారు. సో, ఎట్లాంటి ఇష్యూస్‌లోకి వెళ్తామనేది చెప్పారు. బట్ ఎట్లా మనం దీన్ని మేనేజ్ చేయాలా? మెయిన్‌గా ఫుడ్ ప్లేట్ అనేది ఎలా ఉండాలి? అనేది చాలామంది అడుగుతారండి. సో, సొల్యూషన్ పార్ట్ తీసుకుంటే, ఇప్పుడు నేను ఎందుకు బరువు పెరుగుతారో చెప్పాను. బరువు మూలంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనేది చెప్పాను. ఇప్పుడు మరి సొల్యూషన్ పార్ట్‌లోకెళ్దాం. మరి ఎట్లా చేయాలి? ఈ బరువును తగ్గించాలి అంటే మనం ప్రధానంగా దేన్ని ఎక్కువగా తీసుకోవాలా? ఫస్ట్ మనం మీల్ ప్లేట్‌లో అండి మీ రిఫైన్డ్ కార్బ్స్‌ని, షుగర్స్‌ని, ట్యూబర్స్‌ని కొన్ని రోజులు ఫ్రూట్స్‌ని శాశ్వతంగా బంద్ జేయాల్సొస్తదనమాట. ఎందుకంటే దీనివల్ల మల్టిపుల్ టైమ్స్ మీరు తినే ప్రతి ఒక్క కార్బ్స్‌లోనూ షుగర్స్ ఉండటం జరుగుతుంది. ఆ షుగర్స్ ఉండటం ద్వారా ఏమవుతుందంటే ఆహ్, ఇన్సులిన్ రావటము, ఆ ఇన్సులిన్ మూలంగా మళ్ళీ మీకు బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగటం, బాడీలో ఫ్యాట్ అక్యుములేట్ అవ్వటం అనేది జరుగుతుందనమాట. సో, ఫస్ట్ మనం బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గించుకోవాలంటే ఫస్ట్ మనం తినే ఫుడ్‌లో ఈ కింద టేబుల్ కనిపిస్తాంది చూడండి. రిఫైన్డ్ కార్బ్స్‌ని, ట్యూబర్స్‌ని కొన్ని రోజుల వరకు అవాయిడ్ చేయడం అనేది మంచిదనమాట. దాని తర్వాత గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్స్‌ని, వెజ్జీస్‌ని మీ మీల్ ప్లేట్‌లోకి ఇవ్వటం అనేది జరుగుతుందనమాట. సో, ఎటువంటివి ఉండవండి. మీరు ఇంట్లో మీ ఇష్టం వచ్చిన చాయిసెస్‌తో మీరెట్లయితే తింటున్నారో ఉడకబెట్టినవి, జ్యూసులు తాగాలని, షేకులు తాగాలని చెప్పమండి. బట్ మీరు ఇంట్లో ఎట్లయితే ప్రొసీజర్‌ని ఫాలో అవుతారో అట్లాంటి ప్రొసీజర్‌ని, కుకింగ్ హ్యాబిట్స్‌ని అట్లానే మీరు ఫాలో కావచ్చు. మీ టేస్ట్ ప్రకారంగానే మీరు చేసుకోవచ్చు. సో, బట్ ఏంటంటే దాంట్లో కూడా కొన్ని చెప్తాం. కొన్ని అవాయిడ్ చేయాల్సినయి, కొన్ని చేయాల్సినయి. ఎక్కువగా మీ మీల్ ప్లేట్‌లో ఫ్యాట్స్, ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్స్, వెజ్జీస్‌ని యాడ్ చేయడం అనేది జరుగుతుందనమాట. సో, మరి ఎలా బరువు తగ్గుతాం? సో, ఏ ప్రాసెస్‌ని ఫాలో అవుతాం? ఎందుకంటే అండి బయట మీరు చూసుకుంటే లో క్యాలరీ డైట్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. అంటే లో క్యాలరీ డైట్స్ అంటే ఎవరన్నా బరువు పెరుగుతున్నారనుకోండి, వాళ్ళు ఫస్ట్ అడిగే క్వెషన్ ఏంటి అంటే, నేను బరువు తగ్గాలంటే ఆహ్, ఏం జేయాలి అని అడిగినప్పుడు ఇంట్లో వాళ్ళు గావచ్చు, పక్కనాళ్ళు గావచ్చు ఒక ఉచిత సలహా ఇస్తారు మనకి. తగ్గించి తిను సరిపోతుంది అని జెప్తారనమాట. అంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం తినే అంత తిండి తింటాంటేనే మనకి ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోతా ఉన్నాయి సాయంత్రం అయ్యేసరికి. మరి తిండి తగ్గించడం ద్వారా మనం బరువు ఎలా తగ్గుతామండి? ఎనర్జీ లెవెల్స్ లేవు గదా మరి. బట్ అయినా కొంతమంది ఏం చేస్తారంటే పట్టు బలవంతాన చేయాలని ట్రై చేస్తారు. వీడన్నీ గూడా అంటే ఏం లేదండి. 4 ఇడ్లీలు తినే చోట 2 ఇడ్లీలు తింటారు. ఒక 2 కప్పులు రైస్ తినే బదులు ఒక కప్పు రైస్ తింటారు. లేకపోతే ఒక చపాతీ తింటారు. సాయంత్రం ఎట్లో గొట్ట ఫ్రూట్స్‌తోనో లేకపోతే ఇంకేదన్నా వాటర్‌తోనో, లిక్విడ్స్‌తోనో ఏదో ఒకటి ఒక జ్యూస్‌తోనో ఇట్లా తగ్గడానికి ఇలా తాగేసి తగ్గడానికి ట్రై చేస్తున్నారండి. బట్ ఇక్కడ మీరు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్‌ని తగ్గిస్తే మీరు బరువు తగ్గరండి.
అది కూడా ఇంపార్టెంటే. బట్ దాని యొక్క ఇది తక్కువుంటుంది. బట్ క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ తగ్గించడం కంటే కూడా మీరు తీసుకుంటున్న మీల్ ప్లేట్‌లో ఏం తింటున్నారు అనేది ఇంపార్టెంట్. మీ బరువు తగ్గడానికి. ఎందుకంటే స్పెసిఫిక్‌గా ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాని గనక మీరు ఫాలో చేసినారంటే ఖచ్చితంగా మీ మీల్ ప్లేట్ ద్వారానే మీరు కరెక్ట్‌గా బరువు తగ్గడం అనేది జరుగుతుందనమాట. సో, కాబట్టి ఎవ్వరు కూడా లో క్యాలరీ డైట్స్ చేయొద్దండి. మిల్లెట్స్ తినండి. ఈ మిల్లెట్స్ తింటాన్నా, ఒక చపాతీ తినాలన్నా, ఒక జొన్న రొట్టె తినాలన్నా, లేకపోతే ఏది తిని చేయాలన్నా దాని ద్వారా మీరు బరువు తగ్గరండి. మీ బరువుని మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు. మీరు బరువు తగ్గిన తర్వాత కావాలంటే ఇలాంటివన్నీ చెయ్యండి. తగ్గిన బరువుని మీరు మేనేజ్ చేయగలుగుతారనమాట. బట్ బరువు తగ్గేంత వరకు కూడా ఒక ఫినామినన్ అయితే ఖచ్చితంగా ఫాలో చేయాలి. అది ఇప్పుడు చెప్తాను నేను మీకు. సో, ఎప్పుడైతే మనం జనరల్‌గా అందరం ఫుడ్ తింటాం కదండీ! మనం తిన్నప్పుడు ఏమవుతది బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. ఇన్సులిన్ ట్రిగ్గర్ అవుతుంది. సో, ఇన్సులిన్ వచ్చి ఏం చేస్తది? సెల్‌కి పంపిస్తది. సెల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటుంది. అండ్ మిగిలింది ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి అడిపోస్ సెల్స్‌లోకి పెడుతుందనమాట. గ్లూకోజ్‌ని స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. దీని ద్వారా మనం బరువు పెరుగుతున్నాం. ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ తింటున్నాం కాబట్టి మల్టిపుల్ టైమ్స్ గ్లూకోజ్ వస్తుంది. మల్టిపుల్ టైమ్స్ ఇన్సులిన్ వస్తుంది. మల్టిపుల్ టైమ్స్ అది ఫ్యాట్‌లోకి కన్వర్ట్ అవుతుంది. సో, దీని ద్వారా మనం బరువు పెరుగుతున్నాం. సో, ఏ ఫినామినా ఫాలో అవ్వాలి తగ్గాలంటే. ఇప్పుడు ఏం చేయాలంటే మన బాడీ బరువంతా ఏంటి? బాడీ ఫ్యాటే గదా! సో, ఈ బాడీ ఫ్యాట్‌ని ఎలా తగ్గించుకోవాలి? ఎలా తగ్గించుకోవాలంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అండి. సో, ఇంటర్మిటెంట్ ఫాస్టింగా అండి నేను చేశానండి. బట్ నేను తగ్గానంటే మళ్ళీ వచ్చేసానండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లోనే మీ మీల్ ప్లేట్‌లో ఏం పెడుతున్నారనేది ఇంపార్టెంట్ అండి. మీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ద్వారా ఎప్పుడైతే 16 అవర్స్ ఫాస్ట్ చేసి 8 అవర్స్ లోపల మీరు మీల్స్ తీసుకుంటారో, అంటే ఇప్పుడు మీరు మార్నింగ్ 10కి మీల్ తీసుకోవచ్చు. ఈవినింగ్ 5కి మీల్ తీసుకోవచ్చు. ఈరోజు ఈవినింగ్ 5 నుంచి రేపు మార్నింగ్ 10 వరకు 16 అవర్స్ ఫాస్టింగ్ ఉంటుందనమాట. సో, ఈ ఫాస్టింగ్ ద్వారా తగ్గిపోతారని అనుకుంటారండి. ఇది తగ్గరు. జనరల్‌గా అయితే ఏంటంటే మల్టిపుల్ ఈటింగ్స్‌లో నుంచి 2 సార్లు తినేదానికి మీరొచ్చారు. సో, దీనివల్ల ఏమవుతుంది? కొద్దిగా మీరు బరువు తగ్గుతారు. బాడీలో వాటర్ తగ్గుతుంది. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్‌లో నుంచి కొద్దిగా వచ్చారు కాబట్టి. సో, దీని ద్వారా బరువు తగ్గుతారు. బట్ కంప్లీట్‌గా మీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గాలి అంటే ఈ మీల్ ప్లేట్‌లో మీరు అంటే ఈ తినే 2 సార్లు మీరు ఏం తింటున్నారనేది ఇంపార్టెంట్. ఏది అవాయిడ్ చేయాలనేది ఇంపార్టెంట్. ఏది ఎక్కువగా తీసుకోవాలనేది ఇంపార్టెంట్ అనమాట. సో, ఇది కొన్ని మీకు ఎవరైతే మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారో వాళ్ళు మీకు చెప్తారండి. ఇన్ డీటెయిల్‌గా ఎట్లా తినాలి? ఏం తినాలి? అనేది. సో, బట్ ఇక్కడ ఏం చేస్తా ఇక్కడ నేను మామూలుగా చెప్తున్నాను. అంత డీటెయిల్‌గా చెప్పట్లేదు. సో, ఈ 16 అవర్స్ ఫాస్టింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది బాడీలో అంటే ఎప్పుడైతే మనం మీల్ ప్లేట్ ఇంపార్టెంట్ అంటే ఈ 16 అవర్స్ ఫాస్టింగు ఇంపార్టెంట్. సో, ఈ మీల్ ప్లేట్‌లో ఏం చేస్తామంటే కొన్ని రోజులు ఇందాక నేను స్లైడ్‌లో చెప్పాను. రిఫైన్డ్ కార్బ్స్‌ని, షుగర్స్‌ని అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది. పూర్తిగా గుడ్ ఫ్యాట్స్ తీసుకోవటం, ప్రోటీన్స్, వెజ్జీస్ తీసుకోవటం అనేది జరుగుతుంది. అండ్ ఈ 16 అవర్స్ ఫాస్టింగ్ ద్వారా ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఈ 16 అవర్స్ ఫాస్టింగ్ చేస్తామో మన బాడీ ఎవ్రీ 4 అవర్స్‌కి, 6 అవర్స్‌కి మన బాడీ ఏం చేస్తదంటే గ్లూకోజ్ కోసం చూస్తది. ఎనర్జీ కోసం చూస్తది. బట్ ఎప్పుడైతే బ్లడ్‌లో ఇప్పుడు మనం మల్టిపుల్ టైమ్స్ తింటం లేదు. 2 టైమ్స్‌కి తిని వదిలేస్తున్నాం. సో, ఎప్పుడైతే ఈ గ్యాప్ ఏర్పడుతుందో, ఈ గ్యాప్‌కి మన బాడీకి ఎనర్జీ కావాల్సొచ్చిన ప్రతిసారి ఇంతకుముందు మల్టిపుల్ టైమ్స్ తినటం మూలంగా బ్లడ్‌లో గ్లూకోజ్ ఉండేది. బట్ ఇప్పుడు తినటం లేదు కదా! బ్లడ్‌లో గ్లూకోజ్ ఉండదు. అండ్ మీల్ ప్లేట్‌లోకి కొన్ని అవాయిడ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు కంప్లీట్‌గా మీకు కనపడదనమాట. సో, దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు ఏం చేస్తదంటే బాడీ గ్లూకగోన్ అనే హార్మోన్ యాక్టివ్ చేస్తది. ఇందాక బ్లడ్‌లో షుగర్స్ వచ్చినప్పుడు ఇన్సులిన్ యాక్టివ్ చేసింది. ఇప్పుడు బ్లడ్‌లో షుగర్స్ తక్కువైనప్పుడు గ్లూకగోన్ అనేది యాక్టివ్ చేసింది. సో, ఎప్పుడైతే ఈ గ్లూకగోన్ అనేది యాక్టివ్ అవుతుందో ఆటోమేటిక్‌గా ఏం చేస్తదంటే ఇప్పటి వరకు స్టోర్ చేసిన ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని బర్న్ చేసి ఎనర్జీగా కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మీరు బరువు తగ్గడం అనేది జరుగుతుందండి. బట్ ఇక్కడ మీ మీల్ ప్లేట్ చాలా ఇంపార్టెంట్. ఈ మీల్ ప్లేట్‌లో కొన్ని మీకు కోచెస్ చెప్తారు. ఏది స్ట్రిక్ట్‌గా అవాయిడ్ చేయాలి? ఏది స్ట్రిక్ట్‌గా తీసుకోవాలి అనేది చెప్తారనమాట. ఎందుకంటే మనం బరువు పెరిగేటప్పుడు మనం ఎంతసేపు క్వాంటిటీ ఆఫ్ ఫుడ్‌నే తీసుకుంటాం కానీ, క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్‌ని మనం ఐడెంటిఫై చేయం. బరువు పెరగడానికి అవి 2 కారణాలండి. ఎక్కువ సార్లు తినటము, తినే ఫుడ్‌లో న్యూట్రిషన్ లేకపోవటం. మరి బరువు తగ్గాలన్నప్పుడు ఆ న్యూట్రిషన్ లెవెల్ ఇంక్రీజ్ చేసే ఫుడ్‌ని తినాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ బరువు తగ్గే ఏదైతే ఫుడ్ ఉంటుందో దాన్ని తగ్గించాల్సొస్తదండి. సో, ఇవి 2 గూడా మీకు ఇంకా ఇన్ డీటెయిల్ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందనమాట. మీల్ ప్లేట్‌లో ఏది అవాయిడ్ చేయాలి, ఏది తినాలి అనేది. బట్ ఏది తినాలి, ఎంత తినాలి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ స్లైడ్‌లో చెప్తాను. సో, అట్లా మీకు ఎప్పుడైతే ఈ గ్లూకగోన్ అనే హార్మోన్ యాక్టివ్ అవుతుందో నిదానంగా మీకు బ్లడ్‌లో గ్లూకోజ్ వచ్చి ఎనర్జీ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. అట్లా మీరు బరువు తగ్గటం అనేది జరుగుతుంది. ఇందాక నేను చెప్పాను. ఇప్పుడు మీరు మీల్ ప్లేట్‌లో ఏం తినాలన్నా, ఎంత తినాలన్నా అసలు మీ బాడీలో కొన్ని సింప్టమ్స్‌ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అందుకనే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో గెట్ బ్యాక్ టు ద కోచ్ అండి. వాళ్ళకి మీరు కాల్ చేసి సో, నెక్స్ట్ ఏం చేయాలి? మీకు నెక్స్ట్ డీటెయిల్స్ అనేది వాళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుందండి. సో,
మీ మీల్ ప్లేట్‌ని ఎలా సెట్ చేయాలి అనుకున్నా కూడా ఫస్ట్ మాకు కొన్ని హెల్త్ అసెస్మెంట్స్ కావాలండి. ఎవ్వరికైనా కూడా. మీరు ఎందుకంటే అండి, ఇప్పుడు మీరు ఒక 20 కిలోల బరువు ఉండుంటారు. ఎక్కువ బరువు ఉండుంటారు. బట్ బరువుతో పాటు ఇంకా అదర్ సింప్టమ్స్ ఏం కనిపిస్తున్నాయి అనేది చూడాలండి. ఎందుకంటే మేము బరువు తగ్గించే మిషన్‌లు కాదు. బరువుతో పాటు ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయో, సింప్టమ్స్ కనిపిస్తున్నాయో అవన్నీ కూడా మీల్ ప్లేట్‌లో సెట్ చేయడం ద్వారా ఆ సింప్టమ్స్‌ని కరెక్ట్ చేసుకుంటూ మీరు బరువు తగ్గడం అనేది జరుగుతుందండి. సో, వెల్‌నెస్ కోచెస్ అంటే ఏదో మీల్ రీప్లేస్‌మెంట్ షేక్సో లేకపోతే ఇంకేదో ఇచ్చేసి బరువు తగ్గడం ఒక్కటే కాదండి. హెయిర్ దగ్గర నుంచి, స్కిన్ దగ్గర నుంచి ఎలాంటి మార్పులు రావాలి, మీ మీల్ ప్లేట్‌లో ఎలాంటివి తీసుకోవాలనేది ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవి చేయాలి అంటే ఫస్ట్ మీ బాడీ గురించి మేము అర్థం చేసుకోవాలి. అందుకనే మీకు మీ లైఫ్ స్టైల్ అసెస్మెంట్ అనేది చేస్తాం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ లైఫ్ స్టైల్ ఏంటి? మీరు ఎటువంటివి తిన్నారు? ఎటువంటి ఇష్యూస్‌తో సఫర్ అవుతున్నారు అనేది అండ్ మీ బిఎంఐని ఫస్ట్ మీరు మీరు కూడా ఇది చేసుకోవచ్చు. అండ్ లిపిడ్ ప్రొఫైల్ అండి. ఎందుకంటే బరువు ఎక్కువగా ఉంటారు కాబట్టి బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా ఉంది? గుడ్ కొలెస్ట్రాల్ ఎలా ఉంది? అండ్ లాస్ట్ 3 మంత్స్‌లో ఉన్న యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ముఖ్యంగా అండి. ఇది అమ్మో! షుగర్ వచ్చేసిందేమోనండి నాకు భయమేస్తాంది. నేను టెస్ట్ చేపించుకోనండి. ఏమి ప్రాబ్లమ్ లేదండి. మీరు చేపించుకోండి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు భయపడి దాన్ని వదిలేసినారు అంటే పర్మనెంట్‌గా మీరు టాబ్లెట్ ఏసుకోవాల్సిన పరిస్థితిలోకెళ్తారు. బట్ రైట్ టైమ్‌లో గనుక మీరు ఐడెంటిఫై చేసుకుంటే దీనిని కూడా రివర్స్ చేసుకునేదానికి మీ దగ్గరకి ఒక అవకాశం ఉంటుందండి. కాబట్టి దేనికి భయపడొద్దండి. 2-3 మంత్స్ గనక మీ లైఫ్ స్టైల్‌లో చేంజెస్ చేసుకొని కొన్ని అవాయిడ్ చేశారంటే ఖచ్చితంగా అన్నీ రివర్స్ చేసుకునేదానికి అవకాశం ఉంది. అండ్ థైరాయిడ్ అండి. ఇవన్నీ క్వైట్ కామన్ అండి. పీసీఓడీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు థైరాయిడ్, ఎక్కువ వెయిట్ పెరగటము, డ్రై స్కిన్ అయిపోవటం ఇలాంటివి ఉంటాయన్నమాట. సో, కాబట్టి అండ్ మీ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తెలుసుకోవాల్సొస్తది. క్రియాటిన్ అండ్ వైటమిన్ డి అండ్ బి12 కూడా తెలుసుకోవాల్సొస్తదన్నమాట. సో, మీ లైఫ్ స్టైల్ అసెస్మెంట్‌ని బట్టి వీటిల్లో ఏ టెస్ట్‌లు కావాలి అనేది మీ కోచ్ మీకు రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. వన్స్ ఈ వచ్చిన తర్వాత మీకిక్కడ సీనియర్ కోచ్‌తో కొంత కన్సల్టేషన్ చేయటం అనేది జరుగుతుందన్నమాట. అంటే నెక్స్ట్ ఎలా తీసుకెళ్ళాలి అనేది. సో, ఇక్కడ వెల్‌సన్స్ కమ్యూనిటీలో వాట్ వి ఆర్ ఫాలోయింగ్ అంటే ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ 4 పిల్లర్స్ అనేవి చానా ఇంపార్టెంట్ అండి. ఎవ్వరైనా కూడా ఒక ఆరోగ్యంగా ఉండాలి ఒక మనిషి అంటే ఈ 4 పాటించాలి. మనందరికీ తెలిసిందే. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాల. అయ్యో! ఇదేంటి ఇది తింటున్నావు? లేకపోతే అది తింటున్నావేంటి? ఏమైపోతావు నువ్వు? ఇట్లా రకరకాలుగా చెప్పేవాళ్ళుంటారు. మనం ఏదైనా చేయడం. బట్ ఏది ఉన్నా కూడా బీ పాజిటివ్ అండి. సో, ఖచ్చితంగా ఒకవేళ మీకు ఏమంటారు ఈ బ్లడ్ టెస్ట్‌లు చేపించుకోవాలన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదండి. బీ పాజిటివ్. ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ అనేది ఉంటుంది. బట్ చిన్న చిన్న మార్పులు చేసుకొని మీరు దాన్ని ఫాలో చేయగలిగితే మేము చెప్పింది మీరు అర్థం చేసుకొని ఫాలో చేయగలిగితే ఖచ్చితంగా మీకు రివర్సల్స్ అనేవి ఉంటాయండి. మంచి రెస్ట్ ఉండాలి. ఎక్సర్‌సైజ్ ఉండాలి. దీని గురించి కూడా నేను చెప్తానండి. సో, దయచేసి మీరు ఎక్కువ బరువు ఉన్నప్పుడు ఎక్సర్‌సైజ్ చేయడానికి ట్రై చేయొద్దండి. మీ జాయింట్స్ అరిగిపోతాయి. బోన్స్ అరిగిపోతాయి. సో, కాబట్టి కొంత రెస్ట్ ఇవ్వండి. ఇంకొక 10 కిలోల బరువు మీరు తగ్గితే చాలు. లేకపోతే ఇంకొక 5 కిలోల బరువు తగ్గితే చాలు అన్నప్పుడు మీ ఇష్టం. జాగింగ్ చేస్తారో, జిమ్‌కి జాయిన్ అవుతారో, యోగా చేస్తారో అప్పుడు మీ ఇష్టం. ఎందుకంటే మీ బాడీలో నా 15 కిలోల బరువు తగ్గిపోతుంది. 20 కిలోల బరువు తగ్గిపోతుంది కాబట్టి మీ బాడీ ఈజీగా ఫ్లెక్సిబుల్‌గా మిమ్మల్ని నడిచేదానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే మీకు ఒళ్ళు నొప్పులు, పెయిన్స్ ఇలాంటివన్నీ వస్తాయండి. అలాంటప్పుడు మీకు మజిల్ బ్రేక్ డౌన్ అయిపోవటం జరుగుతుంది. సో, డిసడ్వాంటేజెస్ ఎక్కువుంటాయండి. కాబట్టి చేయకపోవటమే మంచిది మీరు బరువు ఎక్కువున్నప్పుడు. కేవలం ఫుడ్ ద్వారా మీరు దీన్ని తగ్గించుకోవటం ద్వారా మళ్ళీ మీరు ఎక్సర్‌సైజ్‌లోకి వెళ్ళొచ్చు. అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. ఈ 4 పిల్లర్స్‌ని మేమిక్కడ ఫాలో చేస్తామండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క దానిలో కూడా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత చేసుకోవాలనేది తీసుకుంటామనమాట. సో, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ అండి. సో, సైన్స్ పార్ట్‌ని నేను కంప్లీట్ చేశాను. ఇప్పుడు కమ్యూనిటీ ద్వారా అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్‌లో ఎంతమంది ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. అందరిని చూపించలేమండి. వెరీ ఫ్యూ జస్ట్ ఓన్లీ ఫర్ 1 మినిట్. అండ్ దాని తర్వాత క్వెషన్ ఆన్సర్స్‌లోకెళ్దాం. Radha, shall I share? కాదంటే ఇంకెవరు నేనే ఉంటాను కదా.
యాహ్! సో, ఈరోజు ఒక ఇద్దరు గెస్ట్‌లని ఇన్వైట్ చేశామండి. సో, గెస్ట్‌లంటే ఐ మీన్ సో, కమ్యూనిటీ ద్వారా కనెక్ట్ అయ్యి అండ్ సో, వాళ్ళ యొక్క ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకున్నవాళ్ళు. సో, లెట్స్ లిజన్ ఫ్రమ్ హ్మ్. నరసింహారావు గారు. మిమ్మల్ని కో హోస్ట్ చేస్తున్నానండి. యాహ్! సో, మీరు అన్‌మ్యూట్ యాహ్! గుడ్ రాధా ఈవినింగ్ మేడం. 1 సెకండ్. రాధా మీరు స్క్రీన్ షేర్ తీసారా? 1 సెకండ్. యాహ్! మీరు మాట్లాడండి నరసింహారావు గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ మేడం. సో, యాహ్! యాక్చువల్‌గా నా పేరు నరసింహారావు గంజి. నేను బ్యాంక్ ఎంప్లాయీని మేడం. నేను ఇంతకుముందు చాలా సార్లు వేరే ప్రొడక్ట్స్ కూడా వాడాను. హెర్బల్ లైఫ్ నేను 2010 నుంచి ఆల్మోస్ట్ 14 ఇయర్స్ యూజ్ చేశాను మేడం. ఆ ఓకే. టైంలో నే ఆ టైంలో అంటే నేను వెయిట్ లాస్ 2, 3 కేజెస్ ఎవ్రీ మంత్ అయినా గానీ ప్రాపర్‌గా అవ్వలేదు. ప్లస్ వెయిట్ పెరుగుతున్నా చాలా సార్లు గమనించాను నేను లాస్ట్ 14 ఇయర్స్ నుంచి. ఈ టైంలో నేను ఐసీఐసీఐ బ్యాంక్‌లో చేస్తున్నప్పుడు నాకు వెంకట్ గారు పరిచయం ఉంది. స్టేటస్‌లు చాలా సార్లు పెడుతుంటే కూడా నేను చూసేవాడిని గానీ, బట్ నేను అప్పటికి హెర్బల్ లైఫ్ యూజ్ చేస్తుండే. ఒకసారి నేను కనెక్ట్ అయ్యి ఒక వెబినార్ నేను అటెండ్ అయ్యి సార్ ఎక్స్‌ప్లెయిన్ చేసినయన్నీ విని, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేపించుకున్న తర్వాత వాటి గురించి సార్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు మేడం. ఆ టైంలో నేను ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యి నేను స్టార్ట్ చేసిన 3 డేస్‌కే నాలో చాలా చేంజెస్ కనపడ్డాయి మేడం. నేను యాక్చువల్‌గా 5.4 హైటు, వెయిట్ వచ్చేసి 84 కేజెస్ ఉండే. 3 మంత్స్‌లో ఆల్మోస్ట్ 20 కేజెస్ తగ్గిన మేడం. ఓకే. ఆహ్, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా వెయిట్ ఎక్కువుంటే వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఫేస్ చేశాను మేడం. ఇప్పుడు నేను వెయిట్ తగ్గుతూ కూడా ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉన్నాను. అంటే ఎటు ఎనర్జీ కూడా లూజ్ అవ్వలేదు. ఇంతకుముందు మా ఫ్రెండ్స్ కూడా చాలామంది నేను ఆఫీస్‌లో గాని, ఎక్కడైనా ఎళ్ళినా గాని కొంచెం కామెంట్ చేయడం అది ఉండే. బట్ ఇప్పుడు నన్ను ప్రతి ఒక్కళ్ళు చూసి ఒక మినీ సెలబ్రిటీ టైపు లేదా ఇంకా అంటే నన్ను ట్రీట్ చేయడం విధానం, చూసే విధానం కూడా చాలామంది నన్ను చూసి కూడా జాయిన్ అయ్యి వాళ్ళు కూడా రికవర్ చేసుకోవాలి హెల్త్ అని చెప్పేసి చాలామంది చేశారు. సో, థాంక్ యూ వెంకట్ అండ్ రాధా సార్ అండ్ థాంక్ యూ రత్న మేడం అండ్ దయానంద్ సార్. థాంక్ యూ వెల్‌నెస్ కమ్యూనిటీ. యాహ్! మీరు ఐసిఐసిఐ బ్యాంక్‌లో వర్క్ చేసా అంటే మీరు బ్యాంకింగ్ సెక్టార్ అంటే ఖచ్చితంగా చాలా హెక్టిక్ స్కెడ్యూల్ ఉంటుంది. అవునా అండి? సో, యెస్ ఎప్పుడు మేడం. తింటారు? ఎప్పుడెళ్తారు? సో, ఏం తెలీదనమాట. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ మీరు వెయిట్ పుట్ ఆన్ అవ్వటానికి. బట్ మీరు డైట్‌లోకొచ్చిన తర్వాత మీకెలా ఉంది? అంటే ఎలా చేయగలిగినారు? ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది. వర్కింగ్ విమెన్ అండి. వర్క్ చేస్తా ఉన్నాం. మా బ్యాంక్‌లో మీకు తెలీదు. సో, ఎంత కష్టం ఉంటుంది అనేది ఇలా చెప్తారనమాట. బట్ మీరు డైట్ ఫాలో అయినప్పుడు మీకు ఈ కష్టం ఏమి అనిపించలేదా? యాక్చువల్‌గా అంటే కష్టం అంటే మేడం వెయిట్ ఉన్నప్పుడు ఉండే ఫేస్ కంటే నేను చేసేటప్పుడు అంత ప్రాబ్లమ్ ఫేస్ అవ్వలేదు. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడే నేను ఎక్కువ ప్రాబ్లమ్ ఫేస్ చేసిన. ఓకే. మీరన్నట్టు బ్యాంక్‌లో చాలా టైం ఉండదు. బిజీ ఉంటాం. బట్ మనకు ఒక కమిట్మెంట్ ఉండి మన హెల్త్ మనం రికవర్ చేసుకోవాలని మనకున్నప్పుడు ఎంత బిజీ ఉన్నా గానీ మనకంటూ ఒక టైంని క్రియేట్ చేసుకోగలం. సో, నేను అది ఫాలో అయ్యి చేసుకున్నాను. యాహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ నరసింహారావు గారు. సేమ్ అండి. సో, ఇంకా చెప్పేదేం లేదు. సో, నరసింహారావు గారు ఆల్రెడీ చెప్పారు. సో, అంటే అందరూ బిజీయేనండి. బిజీగా అయితే ఎవరు లేకుండా ఏం లేము. బట్ ఏంటి అంటే సో, ఒక చిన్న ఏజ్‌లోనే మనం బరువు ఎక్కువైపోతే, తొందరగా గూడా ప్రాబ్లమ్స్ రావడం అనేది గూడా జరుగుతా ఉంటుందనమాట. సో, దానికి ఏదైనా కూడా మన బిజీ స్కెడ్యూల్‌లోంచి కొంత టైం మన కోసం తీసుకొని, దీనికేం పెద్ద టైం గూడా అవసరం లేదండి నిజంగా చెప్పండి. బట్ ఏదైనా అన్నీ పర్ఫెక్ట్‌గా చేయాలనుకోలేమండి. బట్ 80%, 70% చేయగలిగితే కూడా చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది రావటం జరుగుతుంది. ఎందుకంటే అండి, చాలా వరకు పీపుల్ మీల్ రీప్లేస్‌మెంట్ షేక్స్ అని, అవని, ఇవని రకరకాలుగా తీసుకుంటా ఉంటారు. బట్ అవి ఎంత కాలం తీసుకుంటారో ఆలోచించండి. ఎప్పుడైనా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మనం మీల్ ప్లేట్‌లో మనకి బిర్యానీ తినాలనిపిస్తది. మనకి చికెన్ తినాలనిపిస్తది. అన్నీ తినాలనిపిస్తది. మరి అన్నీ తింటానే తగ్గాలి గదా! సో, కాబట్టి థాంక్ యూ అండి. సో, థాంక్ యూ నరసింహారావు గారు. అండ్ నెక్స్ట్ లెట్స్ లిజన్ ఫ్రమ్ సంధ్య. సన్ సంధ్య ఆర్ యూ దేర్? యాహ్! సంధ్య మిమ్మల్ని చూడండి. మీకు యాక్సెస్ ఇచ్చాను చూడండి ఒకసారి.
సంధ్య మీరున్నారా? ఆ! సంధ్య మీకు ప్యానలిస్ట్ ప్రమోషన్ ఇచ్చాను. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడుంటే మీరు మ్యామ్ తనకి సమ్ టెక్నికల్ ఇష్యూ ఉంది మ్యామ్. వీడియో ఆన్ చేయలేకపోతుంది. సంధ్య గారు మీరు అలానే అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడగలరేమో చూడండి. యాహ్! పర్లేదులే రాధా. నో ఇష్యూ. సో, నో ఇష్యూ రాధా. తను మాట్లాడుతాందా? యాహ్! సో, వర్షాలు పడుతున్నాయి కాబట్టి అందరికీ ఇష్యూ ఉందండి. సో, నాట్ ఏ ప్రాబ్లమ్. సో, థాంక్ యూ సంధ్య. ఒకవేళ మీరు నాకే వినిపించట్లేదా? అందరికీ వినిపించట్లేదా? రాధా? మ్యామ్ లేదు గదా! సరే. నో లేదు ప్రాబ్లమ్. మ్యామ్. లేదు. హ్మ్. 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 యాహ్! యాహ్! థాంక్ యూ అండి. సో, సంధ్య తను గూడా లాస్ట్ 60 డేస్ ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నమాట తనది. అంటే హలో. లాస్ట్ సంధ్య? యాహ్! మ్యామ్. యాహ్! మాట్లాడండి సంధ్య. యాహ్! హాయ్. నా పేరు సంధ్య. యాక్చువల్లీ నేను హై ఇన్‌ఫ్లమేషన్స్‌తో చాలా సఫర్ అయ్యేదాన్ని. బికాజ్ నాకు ఆల్‌మోస్ట్ 6 మంత్స్ బ్యాక్ ఫుల్ ఫీవర్ ఉండేదన్నమాట. అండ్ ఈవెన్ నా పని నేను చేసుకోవడానికి కూడా చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉండేది. వన్స్ మా హస్బెండ్ వెంకట్ గారిని ఒక స్కూల్‌లో మా పాప వాళ్ళ స్కూల్‌లో మీట్ అయ్యారు. సో, తన ప్రాబ్లమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు తను మా ఇంటికొచ్చారన్నమాట వెంకట్ గారొచ్చి. తను నాకు వెబినార్‌కి ప్రమోట్ చేశారు. యాక్చువల్లీ నీకు అంటే తను నన్నొచ్చి పర్సనల్‌గా కలిసి నా యొక్క ప్రాబ్లమ్‌ని తను ఐడెంటిఫై చేసి తను కొన్ని నాకు టెస్ట్ అనేవి పంపించారు. అంటే ఏవేవి టెస్ట్ నేను తీసుకోవాలి అనేది పంపించారు. అండ్ మోర్ ఓవర్ నా నా నేను తను నన్ను చూసినప్పుడు తనకు అర్థమైపోయింది నా సిట్యుయేషన్ అనేది. సో, తను నాకు టెస్ట్‌లు సజెస్ట్ చేసిన దాంతో పాటు వెబినార్ అనేది చెప్పారన్నమాట. బికాజ్ ప్రాపర్ వెబినార్ అటెండ్ అవుతే మాత్రమే ఈ ప్రాసెస్ అనేది నీకు అర్థమవుతుంది. లేదంటే చాలా అంటే నేను చెప్పినంత మాత్రాన మీరు చేస్తారని కాదు. సో, వెబినార్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన తర్వాత నేను వెబినార్ చూసి దాని మీద ఇంట్రెస్ట్ వచ్చి నేను జాయిన్ అయ్యానన్నమాట. ఇన్ 60 డేస్‌లో ఆల్‌మోస్ట్ 13-14 కేజెస్ ఆఫ్ వెయిట్ లాస్ అయ్యాను. ఇప్పుడు నా హెల్త్ కండిషన్ అనేవి చాలా నార్మల్‌గా అయిపోయింది. అండ్ ఈవెన్ బిఫోర్ బిఫోర్ 6 మంత్స్ బిఫోర్ నేను ఆల్‌మోస్ట్ వీక్లీ 3-4 టైమ్స్ పెయిన్ కిల్లర్స్ వేసుకునేదాన్ని. బట్ ఫ్రమ్ 6 మంత్స్ నుంచి ఒక్క పిల్ కూడా నేను తీసుకోవట్లేదు. నౌ ఐ యామ్ సో హెల్తీ అండ్ ఐ యామ్ సో హ్యాపీ. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ సంధ్య. థాంక్ యూ సో మచ్. యాహ్! సో, థాంక్ యూ అండి. సో, వెబినార్‌కి అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా. బట్ ఎవరికైనా క్వెషన్స్ ఉన్నాయంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో, మిమ్మల్ని అన్‌మ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ సో, మీరొక క్వెషన్ మీరు అడగొచ్చు. ఆర్ ఎల్స్ ఇక్కడ మీకు చాట్ బాక్స్ ఉంటుంది. చాట్ బాక్స్‌లో కూడా మీరేమైనా క్వెషన్స్ రాయొచ్చు. సో, ఆహ్, ఆహ్, సో, ఆహ్, యాహ్! అండి. సో, ఎక్స్‌ప్లెయిన్ వై మీల్ రీప్లేస్‌మెంట్ మంచి క్వెషన్ అడిగారండి. సో, ఇందాక ఆయన అడగటం మూలంగా ఈ క్వెషన్ అడిగారేమో నాకు తెలీదు. సో, మీల్ రీప్లేస్‌మెంట్ షేక్స్ అనేది ఎందుకు డేంజర్ అని చెప్పి. నేను డేంజర్ అని చెప్పట్లేదండి. బట్ వాటి మూలంగా మీరు బరువు తగ్గటం అనేది పెద్దగా మీకేమీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పారు 14 సంవత్సరాలు తాగాను అని చెప్పి. సో, పక్కన పెట్టండి. అది అంటే వి ఆర్ నాట్ జడ్జింగ్ అనమాట ఎనీథింగ్. బట్ ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకుంటే ఏంటంటే అండి, మీరు తీసుకునే మీల్ రీప్లేస్‌మెంట్ షేక్స్ జనరల్‌గా అంటే మీల్ రీప్లేస్‌మెంట్ షేక్స్ అనేవి ఎప్పుడు కూడా ఎట్లా వాడాలంటే బరువు తగ్గేదానికి కాదు. బరువుని మేనేజ్ చేసుకునేదానికి ఆర్ ఎల్స్ మనం బయటికి వెళ్ళినప్పుడు ఆ రిఫైన్డ్ ఆయిల్స్‌తో మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తా ఉంటాము. ఒక్కొక్క చోట మనకి ఫుడ్ దొరకదు. ఆ ఫుడ్ దొరకనప్పుడు లేకపోతే ఎక్కువగా నైట్ ట్రావెల్స్ చేసేవాళ్ళుంటారు. కొన్ని ఆన్ డ్యూటీస్ చేసేవాళ్ళుంటారు. లేకపోతే పీజీల్లో ఉండేవాళ్ళుంటారు. సో, అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి నైట్ ఫుడ్ అవైలబిలిటీలో లేనప్పుడు అందుకనే దాన్ని మీల్ రీప్లేస్‌మెంట్ షేక్ అన్నారండి. అంతేగాని వెయిట్ లాస్ షేక్ అనేది ఏమి అనలేదు దాన్ని. మీల్ రీప్లేస్‌మెంట్ షేక్ అంటే ఆ మీల్‌కి బదులు దాన్ని ఎ ఎ చేసుకునేదాన్ని అంటారు. దాంట్లో మీకు కొంత న్యూట్రిషన్ లెవెల్స్ ఉంటాయి. వెన్ కంపేర్డ్ టు ద ఫుడ్ మీకు దాంట్లో కొన్ని న్యూట్రియంట్స్‌ని యాడ్ చేస్తారు. సప్లిమెంట్స్‌ని యాడ్ చేస్తారు. సో, ప్లస్ దాంతో పాటు షుగర్స్‌ని కూడా యాడ్ చేస్తారండి. ఇందాక నేను గ్లైకోజెనాలిసిస్ అనే ఒక స్లైడ్‌ని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ స్లైడ్ గనుక మీకు అర్థమైతే ఇది మీరు మీల్ రీప్లేస్‌మెంట్ షేక్ అనేది ఎందుకు తీసుకోకూడదు అనేది మీకు అర్థమై ఉంటుందండి. మళ్ళీ నేను చెప్తాను. ఎందుకంటే మీకిక్కడ 2 హార్మోన్స్ ఉంటాయి. ఇన్సులిన్ అని, గ్లూకగాన్ అనే 2 హార్మోన్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే మీరు ఫుడ్‌లో షుగర్స్ తీసుకుంటారో ఇన్సులిన్ ట్రిగ్గర్ అవుతది.
ఇన్సులిన్ ట్రిగ్గర్ అయిన ప్రతిసారి మీకు బాడీ ఫ్యాట్ యాక్సెస్‌లోకి రాదండి. అది బాడీ ఫ్యాట్ ఎప్పుడు కన్వర్ట్ చేసుకుంటుందంటే ఓన్లీ గ్లూకగాన్ యాక్టివ్ అయినప్పుడు మాత్రమే చేసుకుంటుంది. బట్ గ్లూకగాన్ యాక్టివ్ కావాలంటే దీనికొక డిస్క్లైమర్ ఉంది. ఇన్సులిన్ వస్తే గ్లూకగాన్ రాదు. అంటే ఏంటి? బ్లడ్‌లోకి షుగర్స్ వచ్చినంత కాలం ఇన్సులిన్ వస్తది కాబట్టి, ఇప్పుడు మనం ఏం చేస్తాము? తగ్గించి తింటాం. ఇందాక నేను అదే చెప్పానండి. లో క్యాలరీ డైట్స్ చేస్తాం. అంటే ఇవన్నీ కూడా లో క్యాలరీ డైట్స్‌లోకొస్తాయండి. ఏమైనా మీల్ రీప్లేస్‌మెంట్ షేక్స్‌లో చేసేది ఏదైనా కూడా లో క్యాలరీ డైట్స్ వస్తాయి. అంటే మీరు ఒక 4 ఇడ్లీలు తినే చోట 2 ఇడ్లీలు తింటారు. బట్ 2 ఇడ్లీల ద్వారా కూడా మళ్ళీ మీకు షుగర్స్ అనేవి వస్తానే ఉంటాయి. 2 ఇడ్లీల్లో కూడా షుగర్ ఉంటది గదండీ! 4 ఇడ్లీల్లో తిన్నప్పుడు ఒక 40 గ్రాములు వస్తే దీంట్లో ఒక 20 గ్రాములు ఉంటది. అంటే బ్లడ్‌లోకి షుగర్స్ వచ్చినంత కాలం మధ్యాహ్నం ఏం తింటారు? రైస్‌కి బదులు చపాతీ తింటారు. బట్ చపాతీ నుంచి కూడా మీకు షుగర్సే గదా వస్తాయి. మళ్ళీ దాని తర్వాత ఇట్స్ ఎ రిఫైన్డ్ ఫ్లోర్. దాని నుంచి కూడా షుగర్సే వస్తాయి మీకు. మళ్ళీ ఈవినింగ్ పోనీ మళ్ళీ నేను ఫ్రూట్సే తిన్నానండి అంటారు. ఇట్స్ ఎ ఫ్రక్టోస్. ఇంకా చెప్పాలంటే దాంట్లో ఇంకొంచెం భయంకరమైన షుగర్స్ వస్తాయి మీకు. అంటే ఆలోచించండి. ప్రతి దాంట్లోనూ మీకు షుగర్స్ వచ్చినప్పుడు ప్రతిసారి ఇన్సులిన్ ట్రిగ్గర్ అవుతదండి. సో, ఇదేం చేస్తది? ఒకవేళ మీకు పుడితే ఫ్యాట్‌లోకి కన్వర్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే మీ బాడీ యూజ్ చేసేసుకోవచ్చు. బట్ దాంట్లో కూడా కొంత ఎక్సెస్ అయిపోతే అదేం చేస్తదంటే ఫ్యాట్‌లోకి కన్వర్ట్ చేస్తది. ఎప్పుడు మీ బాడీ ఫ్యాట్ అనేది యాక్సెస్‌లోకి తీసుకురాదు. ఇప్పుడు మీరు బరువు తగ్గాలి అంటే ఆ బాడీ ఫ్యాట్‌ని తగ్గాల. ఆ బాడీ ఫ్యాట్‌ని తగ్గించాలి అంటే మీరు మళ్ళీ షుగర్స్ ఇస్తా ఉంటే మళ్ళీ బాడీ ఫ్యాట్‌లోకే వెళ్తది. అర్థం చేసుకోండి. అందుకనే మీ మీల్ ప్లేట్‌లో ఎప్పుడైతే మనం 16 అవర్స్ ఫాస్టింగ్ చేసి, ఎప్పుడైతే రిఫైన్డ్ కార్బ్స్‌ని, షుగర్స్‌ని అవాయిడ్ చేస్తామో ఆటోమేటిక్‌గా గ్లూకగోన్ అనే హార్మోన్ యాక్టివ్ అవుతది. మీరు షుగర్స్ తీసుకుంటున్నంత కాలం 4 ఇడ్లీల్లో నుంచైనా కావచ్చు, 2 ఇడ్లీల్లో నుంచైనా కావచ్చు. దాంట్లో షుగర్స్ తీసుకున్నంత కాలము మీరు గమనించుకోవాల్సిందేంటంటే ఇన్సులిన్ అనే హార్మోన్ ఒస్తది. ఇన్సులిన్ ఈస్ ఎ ఫ్యాట్ స్టోరేజ్ హార్మోన్. కాబట్టి ఫ్యాట్‌ని అది బర్న్ చేసి ఎనర్జీగా క్రియేట్ చేయలేదు. ఎప్పుడైతే ఈ రిఫైన్డ్ కార్బ్స్‌ని, షుగర్స్‌ని అవాయిడ్ చేయడం ద్వారా మీ మీల్ ప్లేట్‌లో అప్పుడేమవుతది బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి కాబట్టి అప్పుడు గ్లూకోగాన్ ఒచ్చి ఇప్పుడు వరకు స్టోర్ చేసుకున్న ఫ్యాట్‌ని బర్న్ చేసి మీకు ఎనర్జీగా క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు మీల్ రీప్లేస్‌మెంట్ షేక్స్ అయినా, 4 ఇడ్లీల బదులు 2 ఇడ్లీలైనా, ఆ రైస్ బదులు మిల్లెట్స్ అయినా, మిల్లెట్స్ బదులు చపాతీలైనా, చపాతీ బదులు షుగర్స్ అయినా వీటన్నిటిలోనూ షుగర్సే ఉంటాయండి. అర్థం చేసుకోండి. ఈ షుగర్స్ వచ్చినంత కాలం ఇన్సులిన్ ఒస్తది. ఇన్సులిన్ వచ్చినంత కాలం మీ ఫ్యాట్‌ని యాక్సెస్ చేయదండి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. కొన్ని రోజులు ఇవి చేసి మీరు బరువు ఎక్కి చూడండి ఎట్లా ఉంటుందని. మీకేమవుతుందంటే ఇదేం చేస్తదంటే ఎనర్జీ కావాలన్నప్పుడు ఎందుకంటే తక్కువ తింటున్నారు గదా! సో, ఎనర్జీ కావాలన్నప్పుడు ఏం చేస్తదంటే మజిల్ నుంచి బర్న్ చేసుకోవటం స్టార్ట్ చేస్తది. మజిల్ తగ్గుతది అందుకునే. అందుకనే చూడండి మీరు బరువు తగ్గినప్పుడు చాలామంది కంప్లెయింట్ చేసేదేంటంటే అండర్ ఐ డార్క్ సర్కిల్స్, స్కిన్ లూజ్ అయిపోయింది, మెడ దగ్గర ముడతలొచ్చేసింది. అమ్మమ్మో! నేను చేయలేనండి నాకు ఎక్కువ బరువు తగ్గిపోయినానంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయండి అంటారు. ఎవరైతే ప్రోటీన్ డెఫిషియెంట్ ఉండి, లో క్యాలరీ డైట్స్ చేసి, మజిల్‌ని బ్రేక్ డౌన్ చేసుకుంటారో వాళ్ళకి ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయండి. బట్ ఎప్పుడైతే మీల్ ప్లేట్‌లో మీరు ప్రాపర్‌గా ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటూ, లో క్యాలరీ డైట్స్ కాకుండా రిఫైన్డ్ కార్బ్స్‌ని, షుగర్స్‌ని ప్రాపర్‌గా అవాయిడ్ చేస్తూ, షుగర్స్‌ని అవాయిడ్ చేస్తూ ప్రాపర్‌గా మీరు ఎప్పుడైతే కొన్ని రోజులండి. ఎప్పుడైతే మీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గేంత వరకు, మీరు బరువు తగ్గేంత వరకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ని ఫాలో చేస్తూ ఉంటారో అప్పుడు మీకు తగ్గడం అనేది జరుగుతుంది. మీరు మీల్ రీప్లేస్‌మెంట్ షేక్స్ అనేది వెన్ యూ ఆర్ ట్రావెలింగ్ ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు యూఎస్‌లో మీకు అదర్ వెస్టర్న్ కంట్రీస్‌లో దే ఆర్ క్వైట్ పాపులర్ అండి. ఎందుకంటే పీజీస్‌లో యూనివర్సిటీస్‌లో చదివేవాళ్ళో లేకపోతే ఎక్కడైనా కూడా ఇది ఈజీగా ఉంటుందనమాట. సో, దాంట్లో కొంత న్యూట్రిషన్ లెవెల్ ఉంటుంది కాబట్టి వండుకోలేని సందర్భంలో ఇదనమాట. బట్ అది పెట్టుకొని బరువు తగ్గాలనుకోవటం పొరపాటు. దాని మూలంగా మీకు ఎందుకంటే ఆల్రెడీ దాన్ని చాలామంది యూజ్ చేసుంటారు. అందుకని వెబినార్‌ని అటెండ్ అవ్వండి అని చెప్తాం. ఎందుకంటే ఈ ప్రాసెస్‌ని మీరు అర్థం చేసుకుంటే అంతా కూడా దాంట్లోనే ఉందండి. అది కనుక మీరు అర్థం చేసుకుంటే వన్స్ మీరు బరువు తగ్గిన తర్వాత కూడా మీ బాడీని మీరు ఈజీగా మెయింటైన్ చేయగలుగుతారు. ఇప్పుడు కూడా కొంతమందికి అర్థం కాకపోతే నో ప్రాబ్లమ్ అండి. గెట్ బ్యాక్ టు ద పర్సన్ ఎవరైతే మిమ్మల్ని లింక్ ఇచ్చారో వాళ్ళతో గెట్ బ్యాక్ అవ్వండి. వాళ్ళు ఇంకా ఇన్ డీటెయిల్‌గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ మేడం నాకు పొట్ట చాలా లావుగా ఉంది మేడం. 9 మంత్స్ లాగా. మేడం మీరు ఎవరు? మేలా? ఫీమేలా? అనేది తెలియలేదు. మీరు ఏజ్ ఎంతనేది చెప్పండి. వెయిట్ ఎంతనేది చెప్పండి. హైట్ ఎంతనేది చెప్పండి. సో, పొట్ట చానా లావుగా ఉంది అంటే, సో, మీరు ఒకవేళ మేల్ అయినా, ఫీమేల్ అయినా మీకు ఒకవేళ ఫీమేల్ అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయని చెక్ చేయాలా? లేకపోతే ఆల్కహాల్ హాబిట్స్ ఏమన్నా ఉన్నాయని చెక్ చేయాలా? లేకపోతే బాగా కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్ తినేవాళ్ళై ఉంటారనేది ఆ క్వెషన్ కొంచెం క్లియర్‌గా రాయండి. రాస్తే నేను కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతా. ఐ యామ్ ఒబేసిటీ, అనేబుల్ టు వాక్. మనీ పే చేయాలా మ్యామ్? దీని తర్వాత
కన్సల్టేషన్ ఫీ ఉంటుందండి ఖచ్చితంగా. సో, అది మీకు ఎవరైతే కోచ్ ఇన్వైట్ చేశారో వాళ్ళతో గెట్ బ్యాక్ అవ్వండి. సో, మీరు ఒబేస్ ఉన్నారంటే ఫస్ట్ యూ నీడ్ టు ట్రై ఔట్ అండి. సో, ఎందుకంటే అండి ఏది కూడా ఫ్రీగా చేస్తే ఈ ఈ మధ్య కాలంలో వాల్యూ ఉండట్లేదనమాట. సో, ప్రతి ఒక్క సర్వీస్‌కి కూడా. సో, కాబట్టి ఇన్ డీటెయిల్ మీకు ఈ వెబినార్ అటెండ్ అవ్వడానికి మాత్రం మీకు చార్జెస్ లేవండి. బట్ మీ బాడీ అర్థం చేసుకొని మీకు ఒక డైట్‌ని ఇవ్వాలి అంటే ఖచ్చితంగా సో, చార్జెస్ ఉంటాయండి. సో, కన్సల్టేషన్ ఫీ ఉంటుంది. ఫస్ట్ మీ బాడీని అర్థం చేపిచ్చి మీకు వన్స్ మీరు టెస్ట్‌లు చేపిచ్చిన తర్వాత మీ బాడీ ఈ పరిస్థితి ఎలా ఉంది అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికైతే మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. సో, ఎవరైతే పిలిచారో వాళ్ళతో గెట్ బ్యాక్ అవ్వండి. నౌ మై ఏజ్ ఈస్ 47. ఈస్ ఇట్ పాసిబుల్ టు ఫాలో తప్పకుండా అండి. 70 ఇయర్స్‌లో ఉన్నా కూడా మీరు ఫాలో చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదండి. అదే అండి ప్రాబ్లమ్ ఏమంటే 2 సార్లు తింటే నాకు బ్లోటింగ్ వచ్చేస్తది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి. నాకు కళ్ళు తిరిగి పడిపోతానేమో అంటారండి. ఎందుకు అలాంటి ఇష్యూస్ వస్తాయంటే తక్కువగా మీ మీల్ ప్లేట్‌లో ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్ పెట్టుకొని గనక మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారంటే ఎక్కువ శాతం అంటే అండి అర్థం చేసుకోండి. మీ మీల్ ప్లేట్ అంతా కార్బోహైడ్రేట్సే ఉంటాయి. అంటే ఏంటి 2 సార్లు తింటామండి. కొద్దిగా రైస్ ఏసుకుంటానండి. 2 కూరలు తింటానండి అంటారు. ఇప్పుడు మీకు అంత రైస్ ఉండి అన్ని కూరలున్నాయి అంటే ఖచ్చితంగా ఇంత రైస్ పెట్టుకొని ఇంతింత కూరలు తిన్నారంటే ఖచ్చితంగా మీరు కళ్ళు తిరిగి పడిపోతారండి. అందుకని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో మీ మీల్ ప్లేట్ సెట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రోటీన్స్‌ని, గుడ్ ఫ్యాట్స్‌ని, వెజ్జీస్‌ని, కొంత న్యూట్రిషన్‌ని దాంట్లో ఇంక్లూడ్ చేయడం ద్వారా మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బ్రహ్మాండంగా చేయొచ్చండి. మీ మీల్ ప్లేట్ ఇంపార్టెంట్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే 16 అవర్స్ ఫాస్టింగ్ అండి. బట్ ఆ మీల్ ప్లేట్‌లో మీరేం తీసుకుంటున్నారనేది ఇంపార్టెంట్. అందుకే చెప్పామండి మీకొక గైడెన్స్ అనేది ఉండాల. చాలా మందికుండే సమస్య ఇదే అన్నమాట. అమ్మో! నాకు బ్లోటింగ్ వస్తదండి. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి. తక్కువ తిన్నప్పుడు అలానే వస్తదండి. బట్ మీ మీల్ ప్లేట్‌లో ఏది ఇంక్లూడ్ చేయాలో, ప్రోటీన్స్‌ని ఎంత ఇంక్లూడ్ చేయాలా, గుడ్ ఫ్యాట్స్‌ని ఎంత ఇంక్లూడ్ చేయాలా, వెజ్జీస్‌ని ఎంత ఇంక్లూడ్ చేయాలా, కార్బ్స్‌ని ఎంత ఇంక్లూడ్ చేయాలి అనేది మీ బాడీ యొక్క హైట్, వెయిట్‌ని బట్టి, మీకున్న బ్లడ్ ఇష్యూస్‌ని బట్టి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి. అట్లా చేయటం ద్వారా ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదండి. 47 అంటే నథింగ్ పెద్ద ఏజ్ ఏం కాదు అసలు నిజంగా చెప్పాలంటే. హాయ్ మ్యామ్. నాకు పీసీఓడి 6 ఇయర్స్ నుంచి ఉంది. చాలా హాస్పిటల్స్ తిరిగాను. వెయిట్ లాస్ అయితే పీసీఓడి రివర్స్ అవుతుంది అన్నారు. చాలా డైట్స్ చేశాను. బట్ నో రిజల్ట్. నా వెయిట్ ప్రెజెంట్ 92, హైట్ 5'2", ఏజ్ 27. రీసెంట్‌గా మ్యారేజ్ అయింది. మా ఫ్రెండ్ ఈ వెబినార్‌ని సజెస్ట్ చేసింది. నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను మ్యామ్. సో, డెఫినిట్‌గా అండి. సో, మీరు 27 ఇయర్స్ ఏజ్ అన్నారు. ఇప్పుడు ఈ టైంలో మీకు ఏదైనా రివర్స్ చేయడం చాలా ఈజీగా ఉంటుందండి. బట్ మీరు రీసెంట్‌గా మ్యారేజ్ చేసుకున్నారు అంటున్నారు కాబట్టి సో, సింపుల్ అండి. మీరు ఎక్కడికెళ్ళినా మీరు డాక్టర్సే చెప్తున్నారు వెయిట్ తగ్గమని చెప్పి. డాక్టర్స్ చెప్తారండి. వాళ్ళు చెప్పేదే అది. వెళ్ళినప్పుడు నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయండి. పీరియడ్స్ చాలా రోజుల నుంచి రావట్లేదు అన్నప్పుడు వాళ్ళు ఇమ్మీడియేట్‌గా అన్ని రోజుల నుంచి పీరియడ్స్ రాకుండా ఉండకూడదు కాబట్టి ఎండోమెట్రియం థిక్‌నెస్ పెరిగిపోతది కాబట్టి దానివల్ల మీకు అదర్ సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఒక హార్మోనల్ టాబ్లెట్ ఇచ్చి ఫస్ట్ పీరియడ్స్‌ని రిలీవ్ చేస్తారండి. కానీ దాని తర్వాత ఇంకోటి చెప్తారు. మీరు బరువు తగ్గాలండి మంచిగా తీసుకోవాలి అని చెప్తారు. బట్ చాలా వరకు అది వినం. ఆ ఇచ్చిన టాబ్లెట్‌ని తెచ్చుకుంటాం. ఎప్పుడు పీరియడ్స్ రాకపోతే అప్పుడు ప్రతి నెల యేసుకునేసి దాని ద్వారా పీరియడ్స్‌ని తెచ్చేసుకోవాలని చూస్తాం. అప్పుడు మాత్రం డాక్టర్‌ని సలహా అడిగి, మేము ఈ టాబ్లెట్ యేసుకోవాలా లేదా? ఆమె ఒక్కసారి యేసుకోమంటే మనం సంవత్సరం మొత్తం వేసుకుంటాం. వాళ్ళ సలహా తీసుకోకుండా. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే అండి, ఆ హార్మోనల్ పిల్స్ వాడాల్సినంత నెసెసిటీ లేదండి పీరియడ్స్ రావడానికి. మీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గించి, ఎప్పుడైతే తగ్గుతుందో, ఎప్పుడైతే మీరు తినే ఫుడ్‌లో న్యూట్రియంట్ క్వాలిటీ పెరుగుతుందో, ఎగ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయ్యి 14 డేస్‌లో ఫాలిక్యులర్ ఫేజ్ కంప్లీట్ అయ్యి మీకు ఓవ్యులేషన్ జరిగి పీరియడ్స్‌లోకి వెళ్ళటం అనేది జరుగుతుందనమాట. సో, కాబట్టి మేడం మీరు ఖచ్చితంగా రివర్స్ చేసుకోవచ్చు మేడం. బట్ ప్రాపర్ డైట్ అనేది ఉండాలి. ఎందుకంటే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండిద్ది కాబట్టి కొన్ని హార్మోన్స్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రాపర్‌గా మీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గాలండి. ఏ డైట్‌లు అంటే ఆ డైట్‌లు చేయొద్దండి. బాడీ వెయిట్ తగ్గొచ్చేమో కానీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గకపోతే మాత్రం మీకు బాడీలో ఇలాంటి చేంజెస్ అనేవి అంటే పీసీఓడీ రివర్స్ అవ్వటం అనేది జరగదండి. ఎందుకంటే చాలామంది మా దగ్గరకొచ్చేవాళ్ళు వెయిట్ అయితే తగ్గామంటే పీసీఓడీ రివర్స్ కాలేదు అంటారు. ఎందుకంటే ప్రాపర్‌గా తినకపోతే, ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోకపోతే అదేనండి రైస్ నుంచి చపాతీలు, చపాతీల నుంచి మిల్లెట్స్ ఇలాంటివి తిన్నవే చూస్తారు కానీ, బట్ క్వాలిటీ ఆఫ్ ద న్యూట్రియంట్స్ దాంట్లో ఇంక్రీజ్ చేసుకోవాలని చూడరు. అట్లా చూడకపోతే మాత్రం, అట్లా తినకపోతే మాత్రం ఉపయోగం ఉండదండి. మీరు చేసే ఏ డైట్ అయినా ఉపయోగం ఉండదు. మీ హెయిర్ ఫాల్ కనిపిస్తది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలానే ఉంటాయి. పీసీఓడీ రివర్స్ కాదు. థైరాయిడ్‌లోకి వెళ్తారు. డయాబెటిస్‌లో కూడా ఎళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సో, బాడీని ఎట్లంటే అట్లా రకరకాల డైట్స్ చేసి విసిగిచ్చొద్దండి. ప్రాపర్‌గా అర్థం చేసుకోండి. ఎందుకు మీరు బరువు పెరుగుతున్నారు? సింపుల్‌గా ఎటువంటి ఫుడ్ తీసుకోవటం ద్వారా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ని ఫాలో చేస్తూ మీ బాడీకి తగ్గట్టుగా ఫుడ్ తీసుకోవటం ద్వారా ప్రతి ఒక్క ఇష్యూని రివర్స్ చేసుకోవచ్చండి. సో, నేను వేద
పండిట్‌ని. మార్నింగ్ 7 టు ఈవినింగ్ 5:30 వరకు నేను క్లాసెస్ చెప్తాను. హౌ ఐ కంట్రోల్ మై వెయిట్. ప్రాబ్లమ్ ఏం లేదండి. సో, మీరు 7-5:30 వరకు క్లాసెస్ చెప్పిన మధ్యలో ఎక్కడో చోట మీకు బ్రేక్ అనేది ఉంటుంది. 5:30కి అయిపోతుంది కాబట్టి వెల్ అండ్ గుడ్. దాని తర్వాత మీరు ఫుడ్ తీసుకోవచ్చండి. డెఫినిట్‌గా అండి. సో, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో గెట్ బ్యాక్ అవ్వండి. ఖచ్చితంగా ఉంటాయి. సో, ఓవర్ వెయిట్ వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. ఇక్కడ ఇంకొక క్వెషన్ కూడా ఉందండి. నేను అది లాస్ట్‌లో హ్యాండిల్ చేస్తాను. సో, ఓవర్ వెయిట్ వాళ్ళకి కూడా సఫర్ అవుతున్నారు. నా ఏజ్ 20 ఐ హావ్ డయాబెటిస్ కెన్ ఐ రివర్స్ ఇట్? చాలామంది రివర్స్ అవ్వదు. లైఫ్ లాంగ్ టాబ్లెట్ వేయాలి అంటున్నారు. సో, మీరు 20 ఇయర్స్ ఏజ్ అంటున్నారండి. సో, డయాబెటిస్ అంటున్నారు. సో, మీకు టైప్ 1 ఉందా? టైప్ 2 ఉందా? అనేది చెక్ చేయాల్సి ఉంటుందండి. సో, ఎందుకంటే టైప్ 1 అయితే కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుందండి. సో, అది 100% అనేది చెప్పలేము. బట్ టైప్ 2 అయితే మాత్రం ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. బట్ దానికి కొన్ని కండిషన్స్ అప్లై అవుతాయండి. సో, మీకు ఎంత కాలం నుంచి ఉంది. బట్ చాలా చిన్న ఏజ్‌లో మీకు 20 అంటే మరి మీకెప్పుడు స్టార్ట్ అయిందనేది తెలీదు. సో, అది టైప్ 1 టైప్ 2 అనేది చూసుకోవాలండి. టైప్ 1 అయితే ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టైమ్ అండి. సో, నాట్ 100% ష్యూర్. అదైతే మాత్రం. పద్మ ఏజ్ 40 ఒక సెకండ్. Padma, age 40. My weight is 115. Explain about inch loss. సో, మ్యామ్ ఇంచ్ లాస్ అనేది ఏం లేదండి. బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గింది అంటే ఇంచ్ లాస్ అనేది అవుతానే ఉంటుంది. సో, వాటర్ కంటెంట్ తగ్గినప్పుడు మన బాడీలో అవన్నీ తగ్గడం అనేది జరుగుతుంది. బట్ ఇంచ్ లాస్ ఒక్కొక్కసారి మజిల్ బ్రేక్ డౌన్ అయినా కూడా తగ్గిపోతా ఉంటుందండి. సో, కాబట్టి స్కిన్ లూజ్ అవుతాందా? లేకపోతే ప్రాపర్‌గా తగ్గుతాందా? అనేది చెక్ చేసుకోవాలండి. మ్యామ్ మై ఏజ్ ఇస్ 20. ఐ యామ్ ఓవర్ వెయిట్ అండ్ ఐ హావ్ ఎ రెగ్యులర్ పీరియడ్స్. హ్మ్. హ్మ్. సో, ఐ హావ్ రెగ్యులర్ పీరియడ్స్. ఓవర్ వెయిట్ అంటున్నారు. మీరు లహరి గారు మీరు రాసారు. బట్ 20 ఐ యామ్ ఓవర్ వెయిట్ అన్నారు. ఎంత హైట్, వెయిట్ అనేది చెప్పలేదు. అండ్ రెగ్యులర్ పీరియడ్స్ అని చెప్తున్నారు. ఏదైనా ఒకటేనండి. సో, ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో పూర్తిగా రాయలేదు కాబట్టి క్వెషన్ వాళ్ళకి చెప్తున్నాను. సో, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో గెట్ బ్యాక్ అవ్వండి. మీ లైఫ్ స్టైల్ అసెస్మెంట్ తీసుకున్న తర్వాత మీకు కొన్ని టెస్ట్‌లు రికమెండ్ చేస్తారు. దాని తర్వాత మీరుండే ఓవర్ వెయిట్‌ని బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫుడ్ ఎలా తీసుకోవాలనేది చెప్తారండి. సో, హౌ మచ్ క్యాలరీస్ ఒకళ్ళు రాసారండి నందిని గారు. గుడ్ ఈవెనింగ్ మ్యామ్. హౌ మచ్ క్యాలరీస్ డు యూ సజెస్ట్ ఇన్ ఎ డే మీల్? చాలా చాలా గుడ్ క్వెషన్ అండి ఇది. ఇందాక నుంచి నేను చెప్పేది ఇదే. లో క్యాలరీ డైట్స్ చేస్తారండి చాలా వరకు. ఎన్ని క్యాలరీస్ అనేది తీసుకోవద్దండి. ఆ క్యాలరీస్ ఎంత తీసుకోవాలనేది పక్కన పెడితే, ఆ క్యాలరీస్ ఏ ఫుడ్‌లో నుంచి వస్తాంది అనేది ఇంపార్టెంట్. ఎయిదర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎ ప్రోటీన్ ఆర్ స్టిల్ కార్బోహైడ్రేట్స్ అనేది చూసుకోవాలి. దాని మూలంగానే మీరు బరువు పెరుగుతున్నారు. బరువు తగ్గట్లేదు. మీరు ఎన్ని రకాల మీల్ రీప్లేస్‌మెంట్ షేక్స్ తాగినా, లేకపోతే మిల్లెట్ డైట్స్ చేసినా, ఇవన్నీ కూడా చేయటం అనేది జరుగుతుంది. సో, క్యాలరీ డైట్స్ అనేవి పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలరీస్‌ని కౌంట్ చేసుకుంటారు. అంటే ఏంటి? మీ బిఎంఆర్ ఒక 1500 ఉందంటే మీరు 750 క్యాలరీస్ తీసుకుంటారు. అంటే ఏంటి? హాఫ్ ఆఫ్ ద క్యాలరీస్‌ని మీరు కట్ చేస్తారు. అంటే మీ బాడీకి ఒక 1500 క్యాలరీస్ కావాలి అనుకుంటే, మీ బాడీలో అన్ని ఫంక్షన్స్ చేయాలంటే, మీరు వెయిట్ మిషన్ చెక్ చేసుకున్నప్పుడు చాలా మందికి తెలుస్తదండి. ఒక్కొక్కళ్ళ బిఎంఆర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. 1500, 1600 అది క్యాలరీస్‌లో కౌంట్ చేస్తారనమాట ఎనర్జీని. సో, ఇప్పుడు మీ బాడీకి ఒక 1500 క్యాలరీస్ కావాలి అనుకుంటే, 1500 బిఎంఆర్ ఉందనుకోండి. అంటే మీకు 1500 క్యాలరీస్ కావాలా. మీ బాడీలోని అన్ని ఫంక్షన్స్ ప్రాపర్‌గా ఫంక్షన్ చేయాలంటే హార్ట్, లివర్ అన్నీ ఫంక్షన్ చేయాలంటే. బట్ ఈ లో క్యాలరీ డైట్స్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, ఎన్ని క్యాలరీస్ అని అడిగారండి. అందుకనే చెప్తున్నా ఈ క్వెషన్‌ని. సో, మీరు 1500 క్యాలరీస్ కావాలంటే 1500 క్యాలరీస్ తీసుకోవాలా. లేకపోతే మీ బాడీ ఎలా ఫంక్షన్ చేస్తదో అర్థం చేసుకోండి. బట్ మీరిప్పుడు తీసుకునే మీల్ రీప్లేస్‌మెంట్ షేక్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే మీరు తీసుకునే డైట్‌లు ఏవైతే ఉన్నాయో క్యాలరీస్‌ని తగ్గిచ్చేస్తాయి. 750 క్యాలరీస్‌కి తీసుకెళ్తాయి. కొంతమందికి 1000 క్యాలరీస్‌లోకి తీసుకెళ్తాయి. మీరిప్పుడు ఒకసారి ఆలోచించండి. మీకు 1500 కావాలంటే మీరు 1000 తింటున్నారు. అంటే డెఫిషిట్ ఆఫ్ 500 ఏర్పడుతుంది. 700 ఏర్పడుతుంది. కొంతమందికి 1000 ఏర్పడుతుంది. దానివల్ల ఏమవుతుందండి? ఆ డెఫిషిట్ ఏర్పడటం వలన మీరు బరువు తగ్గుతారు. బట్ మీ బాడీ బిఎంఆర్ తగ్గిపోతాంది. అంటే ఏంటి? ఎనర్జీ పడిపోతాంది. 1500 ఎనర్జీ కావాలొస్తే మీ బాడీకి మీరు 750 ఇస్తున్నారు. సో, దానివల్ల ఏమవుతుంది? ఎనర్జీ పడిపోతున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతది? మీ థైరాయిడ్ కూడా లోగా ఫంక్షన్ చేస్తది. లో మెటబాలిజంలోకి తీసుకెళ్తది. అంటే లోగా బ్రేక్ డౌన్ చేస్తది. థైరాయిడ్ వాల్యూ పడిపోతుంది. అంటే థైరాయిడ్‌ని కూడా ఇది చేసేస్తది. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. 750కెళ్ళిపోతుంది. మీరు ఎక్కువ రోజులు ఆ డైట్‌ని కంటిన్యూ చేయలేరు. ఎందుకు? మీ థైరాయిడ్ ఫంక్షన్ పడిపోయింది. మీకు ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయినియి. మీకు మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి. క్రేవింగ్స్ పెరుగుతున్నాయి. చికాకు ఇయన్నీ అర్థమవుతాయి. ఆటోమేటిక్‌గా మనం ఫుడ్ మీదకెళ్ళిపోతామండి. బట్ ఇందాకైనా మీ బాడీకి 1500 క్యాలరీస్ కావాల్సొస్తే దాని పైన తిన్నదంతా ఫ్యాట్‌లోకి కన్వర్ట్ అవుతాంది. బట్ ఇప్పుడు మనం చేసిన డైట్స్ ద్వారా ఏమైందండి? 1500 ఉండేది 700కెళ్ళిపోయింది.
కాబట్టి ఏమైంది, ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీరు తినటం మొదలెడతారో, ఇప్పుడు 700 పైన తిన్నది ఎంతైతే ఉంటుందో అదంతా ఫ్యాట్‌లోకి కన్వర్ట్ అవుతుంది. అందుకనే మీరు కష్టపడి తగ్గించిన 2, 3 నెలలు చేసి తగ్గించిందంతా కూడా మళ్ళీ 2, 3 నెలల్లో మంచిగా పుట్ ఆన్ అవుతారు. ఇంతకు ముందైనా ఒక 10 సంవత్సరాలు పట్టుంటది మీకు అంత ఫ్యాట్‌ని పుట్ ఆన్ చేసేదానికి. కష్టపడి 2 నెలలు ఏదో ఒకటి చేసి తగ్గించాలని చూసారు. తర్వాత మళ్ళీ అదే 2, 3 నెలలకి మళ్ళీ మీకు ఆ ఫ్యాట్ వచ్చేసింది. ఎందుకొచ్చేసింది? లో క్యాలరీ డైట్స్ చేశారు కాబట్టి. సో, ఇన్ని క్యాలరీస్ అనేది ఉండదండి. మీ BMRని బట్టి మీరు ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలనేది ఉంటుంది. మీ మీల్ ప్లేట్‌లో ఆ క్యాలరీస్ దేంట్లో నుంచి ఇవ్వాలి అనేది డిసైడ్ అవుతుంది. మళ్ళీ మీరు కార్బ్స్‌లోంచి తీసుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగా లో క్యాలరీ డైట్స్ చేసినట్టు లెక్క. అవన్నీ ఇక్కడ ఉండవు. ఇట్స్ అను హియర్. హాయ్ మ్యామ్. మై ఏజ్ ఈస్ 30. మై వెయిట్ ఈస్ అరౌండ్ 59. 5'1" ఐ యామ్ లుకింగ్ ఫర్ వెయిట్ లాస్. సో, 5'1" ఉన్నారంటే మీరు అరౌండ్ ఇంకొక 10 కేజెస్ తగ్గాలి మేడం. డెఫినిట్‌గా మేడం. ఈ క్వెషన్ అయితే మాత్రం మీరు మామూలుగా ఫస్ట్ అందరికీ చెప్పినట్టే బ్లడ్ రిపోర్ట్స్ అనేది కావాల్సొస్తాయండి. సో, బ్లడ్ రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత మీకు ఒక సీనియర్ కోచ్‌తో కన్సల్టేషన్ ఉంటుంది. మీకు ఏం క్వెషన్స్, ఏం డౌట్స్ ఉన్నా అక్కడ అడగొచ్చు. సో, ఐ యామ్ 39 అండి. ఏజ్ 5 హైట్, వెయిట్ మ్యామ్ ఉంది. ఏంటది? అవ్వ వెయిట్ లాస్ అవ్వాలనే ఉంది. నా 39 శారీ షాప్‌లో వర్క్ చేస్తున్నా. ఓకే. ఏదో శారీ షాప్‌లో వర్క్ చేస్తున్నానని చెప్పారండి. సో, డెఫినిట్‌గా అండి. ఏ ప్రొఫెషన్‌లో అయినా మీరు చేయొచ్చండి. నాట్ ఏ ప్రాబ్లమ్. సో, ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా మీరు డాక్టర్ అయినా, లేకపోతే నర్స్ అయినా, లేకపోతే ట్రావెల్ చేసేవాళ్ళైనా, నైట్ షిఫ్ట్‌లయినా కూడా ఏ దాంట్లో అయినా కూడా మీరు వర్క్ చేయొచ్చండి. అండ్ ఇంకొక క్వెషన్ ఆహ్, నా ఏజ్ 40, మేల్, హైట్ 5'8", వెయిట్ 115 కేజెస్ ఓవర్ వెయిట్‌లో ఉన్నాను. డస్ట్ అలర్జీస్, సైనసైటిస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా. దీన్ని ఎలా తగ్గించుకోవాలో? సో, డెఫినిట్‌గా అండి. డస్ట్ అలర్జీస్‌కి, సైనసైటిస్ ప్రాబ్లమ్స్‌కి మీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి. బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ పెరిగితే ఇన్‌ఫ్లమేషన్స్ పెరుగుతాయి, ఇమ్యూనిటీ తగ్గుతుంది, బ్లడ్ వాల్యూమ్ పెరుగుతది. సో, ఐరన్ లెవెల్స్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సో, కాబట్టి ఖచ్చితంగా మీరు బరువైతే తగ్గాలండి. మీ బరువు తగ్గే ప్రాసెస్‌లో ఈ డస్ట్ అలర్జీస్‌కి, ఈ సైనసైటిస్‌కి కూడా ఖచ్చితంగా మీకు సొల్యూషన్ దొరుకుతదండి బరువు తగ్గే దాంట్లో. ఐయామ్ ఆల్సో టైప్ 2. టైప్ 2 డయాబెటిస్‌నయితే రివర్స్ చేయొచ్చండి. బట్ ఎప్పటినుంచి ఉంది అనేది ఇంపార్టెంట్. మీరు ఇన్సులిన్‌లోకి వెళ్ళిపోయారా? మీ ఏజ్ ఎంత అనే దాని పైన డిపెండ్ అయ్యి ఉంటుందనమాట. సో, ఇదంతా గూడా. సో, ఇంకొకళ్ళు అడిగారండి. సో, డైట్‌లో సప్లిమెంట్స్ ఉంటాయని అడుగుతున్నారు. సో, డెఫినెట్‌గా అండి. ఎందుకంటే అది గూడా నేను చెప్తానండి. సో, సప్లిమెంట్స్ గురించి మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఇక్కడేమంటే మీరు బ్లడ్ రిపోర్ట్స్ చూసారు. బ్లడ్ రిపోర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ గూడా ఉందండి. ఇందాక నేను ఒక విషయం చెప్పాను. మీరు బరువు పెరుగుతున్నారు అంటే మల్టిపుల్ టైమ్స్ తినటం ద్వారా మీరు బరువు పెరుగుతున్నారు. మల్టిపుల్ టైమ్స్ మనం తినే ఫుడ్‌లో కేవలం రిఫైన్డ్ కార్బ్స్‌ని, షుగర్స్‌ని మాత్రమే తింటున్నామండి. మన బాడీకి ఏమైతే న్యూట్రిషన్ కావాలో అది తినడం లేదు. అందుకనే మీరు బరువు పెరిగే ప్రాసెస్‌లో మీరు బాగా చూసుకుంటే హార్మోనల్ ఇంబాలెన్స్ ఏర్పడుతుంది. హెయిర్ ఫాల్ ఒస్తాంది. థైరాయిడ్ ఇష్యూస్‌లోకెళ్తున్నారు. వీటన్నిటిలోకి వెళ్ళటం అనేది జరుగుతుందండి. బట్ ఎప్పుడైతే మీరు ఇలా ఇలాంటి బరువు పెరిగేటప్పుడు రిఫైన్డ్ కార్బ్స్‌ని, షుగర్స్‌ని ఎంతైతే ఎక్కువ తీసుకుంటున్నారో తినకూడనివి కూడా తినాల్సినవి కూడా మనం తినడం లేదండి. సో, దానివల్ల ఏమవుతుందంటే ఇంబాలెన్సెస్ ఏర్పడటం ద్వారా మీకు ఈ ప్రాబ్లమ్ రావడం అనేది జరుగుతుంది. సో, దీంట్లో ఏంటంటే అండి కొన్ని డెఫిషియన్సీస్ ఉంటాయి. మీకిప్పుడు జుట్టు ఊడుతుంది అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉందేమో చెక్ చేయాల్సుంటుంది. లేతే బి12 డెఫిషియన్సీ ఉందేమో చెక్ చేయాల్సొస్తది. లేతే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందేమో చెక్ చేయాల్సొస్తది. ఇప్పుడు మీకు ఐరన్ కానీ, బి12 కానీ, ప్రోటీన్ కానీ డెఫిషియన్సీస్ ఉంటే ఖచ్చితంగా వాటిని ఇంక్లూడ్ చేసుకోవాల్సొస్తదండి. బట్ సప్లిమెంటేషన్స్ అనేది మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదండి. వెరీ లిమిటెడ్ పీరియడ్. అది కూడా మీకు ఏదైతే డెఫిషియంట్ ఉందో ఆ డెఫిషియన్సీస్‌ని మాత్రమే అన్ని రోజుల వరకు మాత్రమే ఇవ్వటం అనేది జరుగుతుందండి. ఇప్పుడు మీకు ఐరన్ లెవెల్స్ బాగున్నాయనుకోండి, ఐరన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఏదైతే ఉంటుందో అదే ఇవ్వటం అనేది జరుగుతుందనమాట. బట్ కొన్ని రోజులు మీ బాడీని సపోర్ట్ చేసేదానికి మనం తిన్న ఫుడ్‌లో ఇప్పటివరకు ఎక్కువగా రిఫైన్డ్ కార్బ్స్, షుగర్సే తిన్నాం. ప్రోటీన్స్ ఎక్కువగా తినలేదు. సో, 100% మీకు ప్రోటీన్స్ అన్నిటిని కూడా మనం మళ్ళీ యానిమల్ ప్రోటీన్‌లోంచి తీసుకుంటే మంచిది కాబట్టి కొంత ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో దట్ అబ్జార్ప్షన్ రేట్ అనేది పెరుగుతుందండి. బట్ సప్లిమెంటేషన్స్‌లో ఒక్కటి చెప్తానండి. దాని గురించి ఎక్కువగా నెగెటివ్‌గా ఏం థింక్ చేయాల్సిన అవసరం లేదండి. దే ఆర్ నాట్ మెడికేషన్స్. మెడికేషన్స్ ఏం కాదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పెట్టుకునే యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఏదైతే డెఫిషియంట్ ఉందో ఆ డెఫిషియన్సీస్ తగ్గట్టుగా యూజ్ చేస్తాం. అందుకనే బయట ఎవరైనా కూడా దాన్ని మీరు కావాలనుకుంటే మీరు ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ యూకే, యూఎస్ ఇట్లాంటివి వెళ్ళినప్పుడు మీరు చూస్తే అన్నీ కూడా సూపర్ మార్కెట్స్‌లో దొరుకుతాయండి సప్లిమెంటేషన్స్ అన్నీ. మీ ఇంటికి ఎవరన్నా మీ బంధువులు ఎవరన్నా వచ్చినా, లేతే మీ పిల్లలు ఎవరన్నా వస్తున్నప్పుడు మనకు ఫస్ట్ తెచ్చేది ఏంటి అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పి, గ్లూకోజమైన్ టాబ్లెట్‌లు మోకాళ్ళ నొప్పులకని, డి వైటమిన్స్ అని, మల్టీ వైటమిన్స్ అని ఇలాంటివే ఎక్కువగా తెస్తారండి. ఎందుకు అంటే సప్లిమెంటేషన్స్ అంటేనే
మెయిన్ ఫుడ్‌ని కంప్లీట్‌గా బంద్ చేసేసి దీని ద్వారా పెరగటం కాదండి. ఇది యూజ్ చేస్తేనే తగ్గుతారని నేను చెప్పట్లేదు. ఇది యూజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే న్యూట్రియంట్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వటం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు దానికి సంబంధించిన న్యూట్రిషన్ తినలేదు కాబట్టి ఆ న్యూట్రియంట్స్‌ని కొద్దిగా ఇంక్లూడ్ చేయటం అనేది జరుగుతుందండి. సో, ఇప్పుడు మనకి ఎవరైనా బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా అవి తెస్తారండి. అవి తెచ్చినప్పుడు రీజన్ ఏంటంటే మనకి మెయిన్ ఫుడ్‌లో మనకు కావాల్సిన న్యూట్రిషన్ మనకి అబ్జార్ప్షన్ లేదు. ఎందుకు లేదు అంటే మల్టిపుల్ టైమ్స్ ఎందుకు లేదు అంటే డ్యూ టు ఫార్మింగ్ ప్రాక్టీసెస్. అంటే మనకిప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు చూస్తే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫుడ్ తింటున్నాము అంటే అది ఫార్మ్‌లో నుంచి మార్కెట్‌కొచ్చి, మార్కెట్ నుంచి మన ఇంట్లోకొచ్చి, ఫ్రిడ్జ్‌లోకెళ్ళి మనం వండుకొని మన పొట్టలోకెళ్ళేదానికి ఎంత టైం పడుతుందనేది ఆలోచించండి. కనీసము 2, 3 రోజులు టైం అన్నా పడతది. కనీసం 4 రోజులు, 5 రోజులు టైం అన్నా పడతది. అంతవరకు దాంట్లో ఉన్న న్యూట్రిషన్ ఉంటుందా అండి? ఉండదు. సో, దానివల్ల ఏమవుతాంది ఆ న్యూట్రియంట్ లాస్ జరగటం. లేకపోతే కుకింగ్ మూలంగా ఎక్కువగా మనము నాన్ స్టిక్ పాన్స్ వాడతాము. ఎక్కువ వాటర్ ఏసి కుక్ చేస్తాము. ఇలాంటి వాటిల ద్వారా కూడా ఎక్కువ వాటర్ ఏసి కుక్ చేస్తాం. అండ్ కుకింగ్ స్టైల్స్ కూడా డిఫరెంట్ ఉంటది. ఎక్కువ ఆయిల్స్ ఏసి యూజ్ చేస్తాం. మళ్ళీ రిఫైన్డ్ ఆయిల్స్ ఏసి యూజ్ చేస్తాం. ఇలాంటి ద్వారా దాంట్లో ఉన్న న్యూట్రిషన్‌ని కోల్పోతున్నామండి. ఎక్కువగా బి, సి వైటమిన్స్‌ని కోల్పోతున్నాం. అందుకనే ఎప్పుడైతే మనకి సి వైటమిన్ తగ్గుతాందో బాడీలో, బి వైటమిన్స్ తగ్గుతున్నాయో, బ్లోటింగు, గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్ పెరగటము, ఈ మధ్య కాలంలో డస్ట్ అలర్జీసు, సైనసైటిసు, ఆస్తమా ప్రాబ్లమ్సు, ఫ్రీక్వెంట్‌గా దగ్గు, జలుబులు రావటము. ఇప్పుడు చూడండి సీజన్ మారితే అందరికి వైరల్ ఫీవర్సే. రీజన్ ఏంటి అంటే ఇవన్నీ మన బాడీలో రావండి. కాబట్టి దీన్నేం చేస్తామంటే కొద్దిగా సప్లిమెంటేషన్ రూపంలో ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకు సి వైటమిన్ అనేది కోవిడ్ అప్పుడు ఇచ్చారు. ఎందుకిచ్చారు? మన ఫుడ్‌లో ఉండే పనైతే ఆ ఫుడ్‌నే ఎక్కువ తినండి అని చెప్పుంటారు కదా! కాబట్టి అర్థం చేసుకోండి. అది మినిమల్ డోసేజ్ ఉంటుందండి. ఎక్కువ కాలం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వెరీ లిమిటెడ్ క్వాంటిటీస్‌లో మీ బాడీకి ఇప్పుడు ఏదైతే అవసరం ఉంటుందో అదే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇట్స్ కంప్లీట్‌లీ కొంతమంది మల్టీవిటమిన్స్ కంటిన్యూ చేసుకునే వాళ్ళుంటారు. కొంతమంది వద్దనే వాళ్ళుంటారు. సో, బట్ ఆ సప్లిమెంటేషన్స్ కూడా ఎట్లా చూజ్ చేసుకున్నాం అనేది చూడాల కంప్లీట్‌గా. ఎందుకంటే ఆర్గానిక్‌గా ఉందా? లేదా? దాన్ని రిసర్చ్ చేసి డెవలప్ చేశారా? లేదా? దాంట్లో ఎన్ని పేటెంట్స్ ఉన్నాయి? సో, ఇలాంటివి రిచెస్ట్ సోర్సెస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారా? లేదా? అనేది కొన్ని క్వాలిటీస్ ఉంటాయన్నమాట. సో, మళ్ళీ ల్యాబ్ గ్రోన్ ఆహ్, సప్లిమెంటేషన్స్ కాకుండా నేచురల్‌గా ఆర్గానికల్‌గా గ్రో అయినయి తీసుకోగలిగితే అబ్జార్ప్షన్ రేట్ పెరగటం అనేది జరుగుతుంది. సో, క్వాలిటీ ఆఫ్ ద న్యూట్రియంట్స్ ఇంక్రీజ్ అవ్వటం అనేది జరుగుతుందండి. అంతే. అంతకు మించి దాని గురించి ఎక్కువగా మనం ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. వదిలేసేయండి. సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఫీవర్ వచ్చిందంటే డాక్టర్ దగ్గరికెళ్తే మీ పల్స్ పట్టుకొని చూస్తాడు. ఎందుకు చూస్తాడు? పల్స్ రేట్ తగ్గింది అంటే, అంటే కొంచెం తగ్గింది అన్నా, లేకపోతే ఐలో గనక రెడ్‌నెస్ లేకపోయినా కూడా అంటే ఇలా లాగి చూస్తారు. అక్కడ మీకు తెల్లగా కనిపిస్తున్నా కూడా మీ బాడీలో ఐరన్ లెవెల్స్ తగ్గుతున్నట్టు లెక్క. అంటే ఇమ్యూనిటీ తగ్గుతాంది. సో, కాబట్టి దాంతో పాటు ఒక బి కాంప్లెక్స్ ఇచ్చి ఒక యాంటీబయోటిక్ ఇవ్వటం అనేది జరుగుతుందనమాట. సో, మరి అప్పుడేం చేస్తామంటే అంటే ఆలోచించండి మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే సప్లిమెంటేషన్ యూజ్ చేస్తాము. ఎందుకు? ఫుడ్‌లో తినొచ్చు గదా! చెప్పొచ్చు గదా డాక్టర్ ఫుడ్‌లోనే తినండి సప్లిమెంటేషన్ అవసరం లేదు అని జెప్పి. ఎందుకంటే ఆయన గూడా వారం రోజులో, 10 రోజులో, నెల రోజులో వాడమని చెప్తారు. ఎందుకంటే ఆ న్యూట్రిషన్ తగ్గింది కాబట్టి ఇమ్యూనిటీ తగ్గి ఫీవర్ వచ్చింది అని చెప్పి. అంతేనండి. సో, సప్లిమెంటేషన్స్ అనేది మీరు ఎక్కువగా సప్లిమెంటేషన్ వాడితే బరువు తగ్గుతారనుకోవటం, సప్లిమెంటేషన్ వాడి అంటే కొంతమంది అడుగుతారండి. ఆ సప్లిమెంటేషన్ వాడితే బాడీ అలవాటు చేసేసుకుంటుందండి అని జెప్పి అంటారు. ఇప్పుడు మీరు అన్నం మానేయండి అంటే బాడీ అలవాటు చేసేసుకుంది గదండీ! ఎలా మానేస్తాము అని అడుగుతారు. బట్ ఒకసారి థింక్ జేయండి. సప్లిమెంటేషన్ ఎందుకు బాడీకి అలవాటయిపోద్దండి? ఏదైనా ఎందుకు ఈ అసలు అలా అలవాటు ఎందుకయిపోతదో ఆలోచించండి. ఇప్పుడు మీరు డయాబెటిక్ టాబ్లెట్ యేసుకుంటా అంటే మరి లైఫ్ లాంగ్ యేసుకుంటున్నారుగా. దానివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని గూగుల్‌లో సెర్చ్ చేయండి. మరి అన్నే సైడ్ ఎఫెక్ట్స్ ఒక ఫుడ్ సప్లిమెంట్‌కి ఉందేమో సెర్చ్ చేయండి. మీకే తెలుస్తది. సో, కాబట్టి సప్లిమెంట్స్ మూలంగా బరువు తగ్గరండి. సప్లిమెంట్స్ మూలంగా మీ బాడీలో న్యూట్రియంట్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. మేము ఏదైతే మీల్ ప్లేట్ ఇస్తామో, ఆ మీల్ ప్లేట్ మీరు అర్థం చేసుకొని తీసుకోవడం ద్వారా, దాని ద్వారా బరువు తగ్గుతారు. ఏదైతే బ్లడ్ రిపోర్ట్స్‌లో మీకు తక్కువ కనిపిస్తాందో అవి ఇంక్రీజ్ అవుతాయి. కొన్ని రకాల సప్లిమెంట్స్ యూజ్ చేసినప్పుడు. అది కూడా అన్ని రకాలు కాదండి. కొన్ని ఫ్యూ అంతే. సో, ఇంకా ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయంటే, ఈ క్వెషన్ ఫస్టే అడిగారండి. బట్ అన్ని క్వెషన్స్ ఆన్సర్ చేసిన తర్వాత ఇది ఆన్సర్ చేద్దామని వెయిట్ చేశాననమాట. ఓకేనా? సో, విత్ దిస్ నాకు తెలిసి క్వెషన్స్ అన్నీ అయినట్టున్నాయండి. బట్ ఏమన్నా నేను మిస్ చేసుంటే ఇక్కడ చాలా ఉన్నాయి. ఆల్‌మోస్ట్ చేశాను. బట్ మధ్యలో ఏదన్నా ఇంక్లూడ్ అయ్యి నేను మిస్ చేస్తే సో, ఏమనుకోవద్దండి. సో, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో గెట్ బ్యాక్ అవ్వండి.
ఖచ్చితంగా మీకు ఏమున్నా కూడా అడిగి తెలుసుకోండి. మీకు ప్రతి ఒక్కటి అంటే మేము ఇది ఇలానే ఉంటుంది, ఇది ఇలానే చేయాలి, ఇది ఇలానే తినాలి అనేదేం చెప్పమండి. ఎందుకు తినాలి అనేది చెప్తాము. ఎందుకంటే ఏదో ఒక మీల్ ప్లేట్ ఇచ్చేసి ఈ 4 తినండి అని చెప్పేలాగా ఏమి ఉండదండి. అట్లా అట్లా చెప్పడం వల్ల ఉపయోగం కూడా లేదు. మీ బాడీని అనలైజ్ చేసి మీకు ఏది ఎక్కువగా తీసుకోవాలి, ఏది తక్కువగా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలనేది ఎవ్రీ డే డైలీ మీరు 3 మంత్స్ చేసినా, 4 మంత్స్ చేసినా, ఎన్ని మంత్స్ మీ బాడీ వెయిట్ ఐడియల్ వెయిట్‌లోకి వచ్చేంత వరకు కూడా మాతో ఎంత వరకు మీరు దీంట్లో ఉంటారో ప్రతిరోజు మేము మీ మీల్ ప్లేట్‌ని మానిటర్ చేయాల్సొస్తదండి. ఎందుకంటే ఇలా చెప్పేసి రేపు వదిలేయడం అనేది కాదు. ప్రతిరోజు కూడా మీ మీల్ ప్లేట్‌ని మానిటర్ చేస్తాము. ఎందుకంటే ఎవ్రీ డే మీరు తినే ఫుడ్‌ని బట్టి మీ బాడీ చేంజ్ అవ్వటం జరుగుతుంది ఒక్కొక్కసారి. కొన్ని సింప్టమ్స్ కొన్ని ఏమైనా చూపించినా కూడా వెంటనే దాన్ని ఇవి చేసి ఎప్పటికప్పుడు మార్పులు చేయడం అనేది జరుగుతుందనమాట. సో, కాబట్టి ఈరోజు ఒక మీల్ ప్లేట్ ఇచ్చేసి వదిలేసి ఒక నెల తర్వాత మీరు ఎంత తగ్గారనేది చూడమండి. సో, మేము డైలీ ట్రాకింగ్ అనేది చేస్తాము. ఆల్‌మోస్ట్ మీరెవరైనా ఒక రిఫరెన్స్ ద్వారా వచ్చుంటే మీకు తెలిసే ఉండుంటుంది. మేము ఎలా ట్రాక్ చేస్తాము, ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము ఏంటి అనేది. సో, ఈ వెబినార్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ కూడా అండి. ఎందుకు అంటే సో, మెయిన్ మీకొక అవేర్‌నెస్ కల్పించేదానికి జస్ట్ లైక్ దట్ సొల్యూషన్‌లోకి జంప్ అయిపోవద్దండి. ఎవరు ఏది చెప్పినా నమ్మి తాగేసి ఇది బాగుంది అని అనుకోవద్దండి. దానివల్ల ఖచ్చితంగా మీ బాడీలో బాడీ ఫ్యాట్ పర్సెంటేజే తగ్గుతాందా? మజిల్ పెరుగుతాందా? స్కెలిటల్ మజిల్ కరెక్ట్‌గా ఉందా లేదా నా బాడీలో? విసరల్ ఫ్యాట్ తగ్గిందా లేదా? ఇవన్నీ గూడా చాలా ఇంపార్టెంట్ అండి. గుడ్డిగా దేన్నంటే దాన్ని ఫాలో చేయొద్దండి. ఇప్పుడెందుకంటే మీరు తినే ఫుడ్‌లో న్యూట్రియంట్ వాల్యూస్ సరిగ్గా లేవు. కాబట్టి చిన్న ఏజ్‌లో నుంచే మీకు రకరకాల ప్రాబ్లమ్స్‌లోకి వెళ్ళటం జరుగుతుంది. సో, కాబట్టి కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసుకొని అంత స్మార్ట్ అయినాం, స్మార్ట్ ఫోన్స్‌ని యూజ్ చేస్తున్నాం. బ్రెయిన్ కూడా స్మార్ట్‌గా యూజ్ చేయండి. సో, హెల్త్ అనేది ఇట్స్ అన్ హెల్త్ కేర్ అంటే ఎవ్రీ డే బేసిస్‌లో మనం కేర్ తీసుకున్నప్పుడు మాత్రం మనం హెల్తీగా ఉండడానికి జరుగుతుందండి. ఈ ఒక్కరోజు ఈ ఒక్క పళ్ళెం తినేస్తే అంతా సెట్ అయిపోతుంది. ఈ ఒక్క టాబ్లెట్ యేసుకుంటే అంతా సెట్ అయిపోతుందని అనుకోవద్దండి. ఓకేనా? థాంక్ యూ అండ్ బ్యాక్ టు నిఖిత. సో, థాంక్ యూ మ్యామ్. ఈ కాల్‌లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి గూడా మీ టైమ్‌ని కేటాయించుకొని సో, మాకున్న క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ చేయడం జరిగింది. సో, ఐ థింక్ ఇంకా క్వెషన్స్ ఉన్నాయండి. దాదాపు 13 క్వెషన్స్ వరకు పెండింగ్ ఉన్నాయి. బట్ మనకి టైమ్ అనేది ఎక్కువగా లేదు. సో, కాబట్టి క్లోజింగ్ దిస్ సెషన్ అన్నమాట. సో, ఆల్రెడీ మీరెవరైతే కనెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళు మీకు చెప్పే ఉంటారు. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని పంపిస్తే మీకు డైట్ ఆఫర్స్ ఏవైతే ఉంటాయో అవి అవైలబుల్ అవుతాయని. సో, కాబట్టి ఎవరైతే ఈ వెబినార్‌కి కనెక్ట్ అయ్యారో ఇప్పటి వరకు ఉన్నారో సో, మీకున్న క్వెషన్స్ అన్నిటికి ఐ థింక్ ఆల్‌మోస్ట్ 90% మీకు క్వెషన్స్‌కి అన్నిటికి ఆన్సర్స్ జరిగిపోయి ఉంటాయి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే గనక మీకెవరైతే లింక్ ఇచ్చారో వాళ్ళకి గెట్ బ్యాక్ అయితే వాళ్ళు మీకు కొన్ని ఆహ్, టెస్ట్‌లనేవి మీకు పర్సనల్‌గా పంపించడం జరుగుతుందనమాట. సో, అవి చేపించుకోండి. దెన్ ఆటోమేటిక్‌గా మీకొక కోచ్ గైడెన్స్‌తో కన్సల్టేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో, మీకున్న క్వెషన్స్ అన్నిటిని అక్కడ అడిగి ఆన్సర్స్ తెలుసుకొని హెల్తీ లైఫ్‌ని లీడ్ చేయండి. సో, దట్స్ ఇట్. సో, ఐ యామ్ డన్ దిస్ వెబినార్ అండి. సో, స్టే హ్యాపీ, స్టే హెల్తీ. గుడ్ నైట్. బై బై.